హాయ్ వెల్కమ్ టు బిజినెస్ పల్స్. మాస్ లే ఆఫ్స్ ఐటీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఇటీవల చూసుకుంటే వరాకిల్ ఒక్క ఈమెయిల్తోనే 30,000 మందిపై వేటు వేసింది. అయితే ఇది ఎట్లా ఏఐ రీస్ట్రక్చర్లో పార్ట్ అనుకోవచ్చా, లేకుంటే కాస్ట్ కటింగా అనే విషయాలను చర్చించేందుకు మనతో పాటు ఐఎస్ఎఫ్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ జే చౌదరి గారు, అట్లాగే రాజేష్ పగడాల గారు ఉన్నారు, టై హైదరాబాద్ పాస్ట్ ప్రెసిడెంట్, అట్లాగే వెంకట సాయి ఉన్నారు జూనికాన్స్కి సంబంధించి, అలాగే బిపిన్ చంద్ర గారు హైసియా నుంచి చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా డాక్టర్ జే చౌదరి గారితో స్టార్ట్ చేద్దాం. జయ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్, ఎట్లా చూడొచ్చు, అసలు ఏం జరుగుతోంది ఐటీలో? అంటే మీరు చెప్పినట్లు కాంబినేషన్ ఆఫ్ ఆల్ త్రీ అండి. అంటే మెజారిటీ ఆఫ్ ఇట్ ఈ ఏఐ ఆటోమేషన్, పర్టికులర్గా ఈ ఎంథ్రోపిక్ కంపెనీ లాంటి వాళ్ళు ఆ టూల్స్, క్లాట్ టూల్స్ అని వచ్చిన తర్వాత చాలామంది దే ఆర్ ఫిగరింగ్ అవుట్ ఇవన్నీ పాతకాలం మనం చేసే వర్క్స్ అంతా కూడా నిమిషాల్లోనూ గంటల్లోనూ తయారు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మార్నింగ్ సిలికాన్ వ్యాలీ నుంచి ఒక ఎక్స్పర్ట్, ఆయన పెద్ద $multi-billion కంపెనీలో ఈజ్ హెడ్ ఆఫ్ ది ఏఐ డివిజన్, ఆయనే అంటున్నాడు వాళ్ళ కస్టమర్స్ దగ్గరికి వెళ్తుంటే కస్టమర్స్ ఏం లేదండి, మేము మా దగ్గర ఎంప్లాయీస్తో మేము తయారు చేసుకుంటున్నాము, మాకు ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏం లేదు. ఇదివరకు థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి జాబ్స్ ఇచ్చే కస్టమర్స్ వాళ్ళు మా దగ్గర ఇద్దరు ముగ్గురు పెట్టుకొని మేము ఈ ఏఐ టూల్స్ ఉపయోగించుకొని చేసుకుంటున్నాము, మాకు ఇప్పుడు మీ అవసరం లేదు అన్నట్ల దే ఆర్ నాట్ గివింగ్ దెమ్ ది న్యూ కాంట్రాక్ట్స్ అట. అదొకటి. ఈ మధ్య కాలంలో మన ఇండియాకి ఒక అతను ఇది $multi-billion ఇన్సూరెన్స్ కంపెనీ, వాళ్ళు ఇండియాలో జీసీసీ పెట్టారు. అతను నంబర్ 2 అతను నన్ను కలిసినప్పుడు అడిగాను, ఏమయ్యా మీ దాంట్లో ఏ ఇంపాక్ట్ ఎట్లుంటుందంటే ఆయన అన్నాడండి, మా కంపెనీ నుంచి చాలా ఐటీ సర్వీసెస్ కంపెనీస్కి కాంట్రాక్ట్స్ ఇచ్చాము, పెద్ద పెద్ద $multi-billion కంపెనీస్కి, కానీ మా ఇంటర్నల్గా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు రెన్యూవల్కి వచ్చినప్పుడు అవన్నీ అక్కర్లేదు, మన ఇంటర్నల్ వాళ్ళతోనే మనం చేసుకోవచ్చు. అంటే ఒక కంపెనీలో పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పాడు. వాళ్ళు 20,000 పీపుల్ని అవుట్సోర్స్ చేశారు. ఆ 20,000 పీపుల్ బదులు ఒక 100 మందితో మన ఇంటర్నల్గా మనం 20,000 పీపుల్ అక్కర్లేదనేది ఆ డెసిషన్కి వచ్చారు. అట్లా మిగతా కస్టమర్స్ అంతా కూడా ఆ రెన్యూవల్ టైంకి వచ్చినప్పుడు అంతా కూడా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, వీళ్ళకంతా ఐటీ సర్వీసెస్కి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఆ రెన్యూవల్కి వచ్చినప్పుడు ఇదివరకు లాగా 20,000 30,000 మంది లేకోకుండా మేబీ ఇట్ మే కమ్ డౌన్ టు హండ్రెడ్స్ ఆర్ మ్యాక్సిమం 1000, అంతకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. దానివల్ల డెఫినెట్గా రూడిమెంటరీ ఐటీ సర్వీసెస్ విల్ హ్యావ్ ఎ బిగ్గర్ ఇంపాక్ట్. ఈ మధ్య వినోద్ ఖోస్లా గారిది ఆయన పాడ్కాస్ట్ చూశాను. ఆయన క్లియర్లీ సేస్ ఐటీ సర్వీసెస్ విల్ బి కంప్లీట్లీ ఆటోమేటెడ్. వినోద్ ఖోస్లా గారు ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ వెంచర్ క్యాపిటలిస్ట్, సన్ మైక్రో సిస్టమ్స్ ఫౌండర్. ఆయన పాడ్కాస్ట్లోనే, ఇది రీసెంట్ పాడ్కాస్ట్, ఐటీ సర్వీసెస్ ఇస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఆటోమేటెడ్ అని చెప్పేసి, మరి దానికి తోడు ఈ కంటిన్యూస్ వార్స్ తర్వాత వాట్ ఎవర్, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ దట్ యుఎస్ ఈస్ గోయింగ్ టు డీప్ రెసిషన్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఆర్ హ్యాపెనింగ్. సో ఈ కాంబినేషన్తో డెఫినెట్గా ఈ లే ఆఫ్స్ వాట్ ఎవర్ మనము ఈరోజు, ఇదివరకు అమెజాన్ వాళ్ళు కూడా ఇలా అంటే 30,000 మెంబర్స్ని తీసేశారు. దాని తర్వాత ఒరాకిల్ వాళ్ళు, ఇట్స్ ఓన్లీ బిగినింగ్ ఏమో అనిపిస్తుందండి. ఈ రూడిమెంటరీ ఐటీ సర్వీసెస్ ముందుకి ఇబ్బందిగానే ఉంటుంది. అన్లెస్ వీ గో ఇన్ టు ఇన్నోవేషన్ అండ్ R&D, క్రిటికల్ న్యూ టెక్నాలజీస్ ఇన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, అలాంటి దాంట్లో ఏమైనా మన వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని చేయగలిగితే ఆ కొత్త జాబ్స్ రావచ్చు. కానీ కరెంట్ జాబ్స్, రూడిమెంటరీ ఐటీ సర్వీసెస్ జాబ్స్ ముందుకు ఉండకపోవచ్చు. రైట్ సార్, మీరు లైన్లోనే ఉండండి. బిపిన్ గారు, సార్ బిపిన్ గారు చెప్పండి. నమస్కారం. నమస్తే సార్. ఏఐ రీప్లేస్ చేస్తుందంటారా జాబ్స్ని? అదర్ ఫ్యాక్టర్స్, ఇంకా కీ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఒకటండి, ప్రతి ఇండస్ట్రీ కూడా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇండస్ట్రీ లైఫ్ సైకిల్ అంటాం. ఏంటంటే ఎప్పుడు కూడా ఒక లైఫ్ సైకిల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. ఏ ఇండస్ట్రీ కూడా మీకు కంటిన్యూ గ్రోత్ ఉండదు. మనకేమైందంటే కోవిడ్ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ అన్సర్టనిటీ, అంటే దరిదాపుగా ఒక గత 50-60 సంవత్సరాలు, అంటే ఈ కరెంట్ జనరేషన్లో ఎవరు కూడా అటువంటి గ్లోబల్ ఛాలెంజ్ ఎవరు చూడలేదు మొదటిసారి.
దాంతో ఏమైంది, అన్సర్టనిటీ వల్ల అందరూ కూడా రేపొద్దున ఏమవుతుందో తెలియదు. దాంతో ఐటీ ఇండస్ట్రీలో కూడా కొన్ని కాంట్రాక్ట్స్ అన్ని ఆగిపోయినాయి, అన్ని పాజ్లో వెళ్ళినాయి, హైరింగ్ ఆగిపోయింది. మీరు చూసుకుంటే 2021లో అసలు ఆ ఇండస్ట్రీలో హైరింగ్ ఏమీ జరగలేదు. దాంతో 22-23లో కూడా అరే మనం 2 ఏళ్ల నుంచి ఏమీ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు మనం కోవిడ్లోంచి బయటకు వచ్చాము, ఇండస్ట్రీ రివైవ్ అయిపోద్ది, మన ప్రొజెక్షన్స్ ప్రకారం అంతకుముందు మనం సంవత్సరానికి లెటెస్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉదాహరణకి ఒక కంపెనీ ఉందనుకోండి, వాడు ప్రతి సంవత్సరం 10,000 మందిని తీసుకుంటున్నారు, 2 ఏళ్ళు తీసుకోవాలా, 3వ ఏడు సడన్ గా అరే మనం ఆల్రెడీ 20,000 మంది మనం అనుకున్నాం కదా అని ఒకసారి 30,000 మంది 40,000 మంది తీసుకోవడం మొదలెట్టారు. సో 2022-23లో చాలా ఎక్కువ హైరింగ్ అయింది. సో దాంతో సడన్ గా మళ్ళీ తర్వాత కరెక్షన్ అనేది ఇన్ఎవిటబుల్ అండి. ఒకటి అదొక ఫ్యాక్టర్, మేజర్ ఫ్యాక్టర్. రెండోది ఏమిటి అంటే ఒక లాస్ట్ 3 ఏళ్ళు తీసుకుంటే మీకు పర్టికులర్ చాట్ జీపీటీ వచ్చిన దగ్గర నుంచి కూడా లాడ్ ఆఫ్ యూఫోరియా, అంటే ఎవరి కాళ్ళకు ఉత్సాహం చాలా ఎక్కువ ఉంది. అది ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో, ఎప్పుడు చేస్తుందో ఇంకా పూర్తి అవగాహన లేదు. అంటే మీరు లేటెస్ట్ మెకిన్సీ రిపోర్ట్ చూస్తే కూడా 90% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్, అంటే 90% ఇప్పటిదాకా గత 2 ఏళ్లలో ఏఐలో ఏ కంపెనీ ఎంతమంది పెట్టారు డబ్బులు పెట్టిన దాంట్లో 90% హ్యాస్ బీన్ ఎ వాష్. అంటే దానివల్ల వాళ్ళకి ఏమి అవుట్కమ్స్ రాలేదు, రిజల్ట్స్ రాలేదు. కాకపోతే ఉత్సాహం ఎక్కువగా ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఎక్సలెంట్ టెక్నాలజీ, దీనివల్ల ఉపయోగం వస్తుంది అని అందరికీ తెలుసు. కానీ ఎలా వాడాలి, ఎంతవరకు వాడాలి, ఎప్పుడు దీనివల్ల మనకి రిజల్ట్స్ వస్తాయి అనేది ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. సెకండ్, కాకపోతే ఆ డిమాండ్ అంటే ప్రపంచంలో ఎలా అయిపోయిందంటే, ఎవరి కాళ్ళు ఎలా అయిపోయిందంటే, తెలిసినవాడు తెలియనాడు కూడా అరే ఏ వచ్చింది కదా, నీకు 10 మంది ఎందుకు మనుషులు ఇద్దరితో చేయించేయి, నీకు $10,000 ఎందుకు ఈ ప్రాజెక్ట్కి, నేను $1,000 ఇస్తాను ఏ టూల్తో చెయ్యి అంటే, తెలిసినవాడు అదే కోసం, తెలియనివాడు అదే కోసం. సో ఇప్పుడు జాబ్స్ పోవడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. బట్ ఎసెన్షియల్ గా తీసుకుంటే మీరు ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. మీరు ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ ఏఐ రెవల్యూషన్ కి మూల ఆధారం కంప్యూటింగ్ పవర్. కంప్యూటింగ్ పవర్ అనేది ఇవాళ రోజు ఎన్విడియా కంపెనీ మించిన కంపెనీ లేదు ఇవాళ రోజు, వాళ్ళొక్కళ్ళు ఇవాళ రోజు. రైట్, జెన్సన్ హోంగ్ గారు ఆయనే చెప్పాడు ఏంటంటే, చాలా 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 త్వరలో మనము ఒకవేళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంప్యూటింగ్ మనం తక్కువ అనుకుంటున్నాం, తగ్గిపోతాయి అనుకుంటున్నాం, కానీ మాన్యువల్ జాబ్స్, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు 6 ఫిగర్ శాలరీస్ అంటే ఏంటి, $100,000 కంటే ఎక్కువ శాలరీస్ ఆర్జించడం మొదలు పెడతారు. ఎందుకంటే దాన్ని ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. అది ఒక అంటే ఒక ఎక్స్ట్రీమ్ కేసు అనుకుందాము. రెండోది ఇంకొక ఉదాహరణ చెప్తానండి నేను. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, నాకు సుత్తిను శానం ఇచ్చి ఒక గ్రానైట్ రాక్ ఇస్తే ఏం చేస్తాను, ఏమైనా చేయడం అంటే ముక్కలు చేసి పెడతాను దాన్ని. అదే ఒక మంచి శిల్పికి ఇస్తే బ్రహ్మాండమైన స్ట్రక్చర్ ఒక స్కల్ప్చర్ క్రియేట్ అవుతుంది. సో ఏ అనేది ఎసెన్షియల్ టూల్ అండి. దాన్ని ఎలా వాడాలో తెలియకపోతే ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో పెడితే ప్రతి ఒక్కరు వాడేద్దాం అని అనుకుంటే అది నా ఉద్దేశంలో అయితే కరెక్ట్ కాదు. ఇంకా లాస్ట్ ఒక్క మొక్క చెప్తానండి బిఫోర్ ద క్లోజింగ్. ఏ వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ పోతాయా అనేది డెఫినెట్ గా ఆన్సర్ ఎస్, దాని డౌట్ లేదు. కొత్త టెక్నాలజీ మనం దాన్ని వాడతాం, దానివల్ల కొంత ఆప్టిమైజేషన్ అవుతుంది. కాకపోతే ఒక్కటి జనాలు అందరూ కూడా అంటే దానికి ఇంకా అటెన్షన్ పే చేయట్లేదు, విచ్ ఈజ్ మోర్. అండ్ మనం ఎంతసేపు అయితే ఎక్కువ ఏ వాడతామో, ఎంతవరకు ఎడ్జ్ కంప్యూటింగ్ చేస్తామో పెరుగుతూ ఉంటుందో సెక్యూరిటీ రిస్క్ అంతకంటే భయంకరంగా పెరిగిపోతాయి. సో ఒక ఏరియాలో విపరీతమైన జాబ్స్ రావడానికి అవకాశం ఉంది ఏంటి ఫ్యూచర్లో అంటే సైబర్ సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ స్పేస్లో ఇవాళ రోజున ఎంతవైతే అవసరం ఉందో ఆ అవసరానికి ఎంత ఫాస్ట్గా అడాప్షన్ వస్తుందో సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ అంతకంటే ఫాస్ట్గా రిక్వైర్మెంట్ వస్తుంది. సో ఒక ఏరియాలో జాబ్స్ తగ్గుతాయి నిజమే, కానీ మిగిలిన ఏరియాస్ జాబ్స్ వస్తాయి. రైట్ అండి. రాజేష్ గారు, సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రాఫిటబుల్ కంపెనీస్ కూడా ఈ లే ఆఫ్స్కి పాల్పడుతున్నాయి. సో ఎట్లా ప్లానింగ్ వైజ్ అంటారా, మార్జిన్స్ ప్రెషర్ అంటారా, ఎట్లా అంటే ఇప్పుడు మన మెయిన్ టాపిక్ లాట్ ఆఫ్ లే ఆఫ్స్ అవుతున్నాయి అని అంటున్నారు. ఇప్పుడు సే సపోజ్ యూ టేక్ ఒరకల్ అన్ ఎగ్జాంపుల్. ఒరకల్ మొన్న లాస్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ 30,000 పీపుల్ని లే ఆఫ్ చేసింది. సో ఇఫ్ యూ లుక్ అనలైజ్ వాట్ ఒరకల్ హెస్ డన్, ఓకే, దాంట్లో ఆ 30,000 పీపుల్లో 12,000 పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇండియా. ఇండియా బ్యాక్ ఆఫీస్ కింద లే ఆఫ్ చేశారు. మిగతా అది రెస్ట్ ఆఫ్ ద లే ఆఫ్స్ హ్యాపెండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, సో దట్స్ వన్ ఐడియా దట్ వీ షుడ్ సే. 30,000 ఈజ్ నాట్ ఫ్రమ్ ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఓన్లీ 12,000 ఆర్ ఫ్రమ్ ఇండియా. ఓకే, ఇది కాకుండా వాట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ బ్యాలెన్స్ షీట్, వాట్ ఒరకల్ హ్యాస్ డన్ అంటే
$150 బిలియన్ కమిట్మెంట్ నెక్స్ట్ 3 yearsలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెడతామని చెప్పి కమిట్మెంట్ ఇచ్చింది. ఓకే, దట్ ఈస్ అ ఫండమెంటల్ అనౌన్స్మెంట్. దాంట్లో 1/3 అంటే $50 బిలియన్ ఆటోమేటిక్గా దే హ్యావ్ ఆల్రెడీ టేకెన్ యాజ్ ఎ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్. దే హ్యావ్ టేకెన్ డెట్ రైజ్ చేశారు, అప్పు రైజ్ చేశారు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ మీద నుంచి, అండ్ దెన్ డిప్లాయ్ కూడా చేస్తున్నారు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. దీనివల్ల వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఒక $10 బిలియన్ నెగిటివ్లో ఉండటము, ఈ అందరినీ తీసేయటం వల్ల, లే ఆఫ్ చేయటం వల్ల ఆ బ్యాలెన్స్ షీట్ సెట్ ఆఫ్ చేయటము ఇనవే. దీని ఎందుకు అని అనేది అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అది ఉండొచ్చు, ఎకనామిక్ స్లో డౌన్ అయి ఉండొచ్చు, డెఫినెట్లీ ఆ రీజన్స్ అయితే ఉన్నాయి. బట్ దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఎవ్రీ కంపెనీ విచ్ ఈజ్ లేయింగ్ ఆఫ్ ఈజ్ పుట్టింగ్ మనీ ఇంటూ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏఐ ప్లాన్ని ఏఐ గ్రో చేయాలి, ఏఐ స్పేస్లో గ్రో చేయాలని డీప్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. దీనివల్ల మనకి సే ఇఫ్ యూ టేక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 30 years బ్యాక్ బ్యాంకింగ్ సెక్టర్లో ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ టు బి ఆన్ పేపర్, మాన్యువల్ పేపర్ వర్క్, చెక్స్ మాన్యువల్గా ప్రాసెస్ అయ్యేది. ఆ టైంలో కంప్యూటర్స్ వచ్చినాయి. కంప్యూటర్స్ వచ్చినప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్స్ అన్నీ తుడుచుకుపోతాయి. ఎంత వరి అయ్యారంటే జాబ్స్ ఉండవు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉపయోగం లేదు, అవసరం లేదు, బ్యాంకింగ్ సెక్టరే మొత్తం అంతా మూసిపోయి ధర్నాలు కూడా చేశారు. కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ 30 years తర్వాత ఫండమెంటల్ ఇన్నోవేషన్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ బ్యాంకింగ్. ఓకే, సో ఎఫిషియన్సీ హ్యాస్ గ్రోన్ సిగ్నిఫికెంట్లీ. రైట్ నౌ సిస్టమ్ లేకపోతే ఏమవుతుందని యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ బ్యాంకింగ్ సెక్టర్లో. రైట్, మన కంప్యూటింగ్ పవర్ ఈస్ బికమ్ సో ఇన్వాల్వ్డ్. అట్లా దట్ ఈస్ ఏఐ ఈజ్ కరెంట్లీ హ్యాపెనింగ్ టు అస్. అంటే ఈ వరల్డ్లో, ఇండస్ట్రీలో, ఇండియాకి ఏఐ ఈజ్ కరెంట్లీ హ్యాపెనింగ్. సో ఈ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం అడాప్ట్ చేసుకుని ఎట్లా అంటే హౌ డు వి డెవలప్ ప్రోగ్రామ్స్ విత్ ఇన్ కంపెనీస్లో కానీ ఆర్ లేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ అన్ని రకాలుగా అందరూ జస్ట్ ఆర్గనైజేషన్సే కాకుండా గవర్నమెంట్ కూడా దీన్ని ఒక స్ట్రాటజిక్ వ్యూతో చూసి మనం టేకప్ చేయగలిగితే వీ విల్ లీప్ అహెడ్ ఇన్ మై వ్యూ. రైట్ సార్. సాయి గారితో మాట్లాడే ముందు జయ గారు చెప్పండి సార్. సార్, ఇది కరెంట్ వేవ్ ఆఫ్ లే ఆఫ్స్ చూసుకుంటే ఈ రిసెషన్కి సంకేతం అనుకోవచ్చా, లేకపోతే ఒక సెగ్మెంట్ వైజ్ ఇది అనుకుంటారా, డిస్రప్షన్ అంటారా? అంటే మురళీకృష్ణ గారు, ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా ఏ దేశంలో అయితే ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ ఎకానమీ బాగుంటాయి, తర్వాత అక్కడ ఈ ఇండస్ట్రీ అన్రెస్ట్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మనకు ఇదివరకు కాలంలో నేను చదువుతున్న టైంలో నక్సలిజము చాలా పీక్గా ఉండేది మన తెలంగాణ రాష్ట్రంలోని. ఇప్పుడు ఎందుకు తగ్గింది? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక విలేజ్ నుంచి పాస్ అయిన వాళ్ళకి, తర్వాత ఒక డ్రైవర్ వాళ్ళ చిల్డ్రన్కి అందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి, అందరూ మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు. సో ఈ నెగటివ్ యాంటీ సోషల్ ఆర్గనైజేషన్స్ దే వర్ నాట్ ఏబుల్ టు రిక్రూట్ పీపుల్. అందుకని నక్సలిజం పూర్తిగా మన దగ్గర నుంచి వ్యానిష్ అయిపోయింది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో, ఇప్పుడు ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్షాప్, వాడు డ్రగ్స్ తీసుకుంటాడు, లేకుంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో. అందులో మనకు భారతదేశంలో ముఖ్యంగా మనకున్న పాపులేషన్ డెన్సిటీకి ఈ ఎంప్లాయ్మెంట్ ఇంజిన్ కంటిన్యూస్గా బాగా ఆ స్పీడ్తోనే తిరుగుతూనే ఉండాలి. ఈ ఐటీ ఇండస్ట్రీ నేను చూశాను బిఫోర్ 80s అసలు ఉద్యోగాలు లేవు ఇండియాలో. ఆఫ్టర్ ఐటీ సర్వీసెస్ ఎస్టీపీ స్టార్ట్ చేసిన తర్వాత మనకు అసలు ఎన్ని ఉద్యోగాలు లక్షల్లో, ఏ సిటీకి పోయినా ఏ విలేజ్కి పోయినా వాళ్ళందరూ ఎక్కడ పని చేస్తున్నారంటే ఒక ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీలో, ఇక్కడ కానీ అమెరికాలో కానీ ఎక్కడో చేస్తుంది. దానివల్ల మన ఎకానమీ కూడా గ్రో అయింది, తర్వాత ప్రాస్పరిటీ పెరిగింది అందరికీ. ఇప్పుడు అది ఒక పెద్ద కన్సర్న్ అండి. మన పర్టికులర్గా మన భారతదేశంలో ఎక్కువ మన ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ తీసుకుంటే R&Dలో చేసేవాళ్ళు, ఇన్నోవేషన్ చేసేవాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. ఎక్కువ అంతా కూడా BPO, KPO, ఈ ఐటీ సర్వీసెస్. ఈ ఇండస్ట్రీస్ దెర్ ఇస్ ఎ లైక్లీహుడ్ ఆఫ్ గెటింగ్, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ 2-3 yearsలో ఆటోమేషన్కి అయిపోతుంది. ఎందుకంటే ఒక అతను ఒక మంచి $multi-billion ప్రోడక్ట్ కంపెనీకి ఫ్రమ్ కాలిఫోర్నియా, అతను ఈ హెడ్స్ డివిజన్ ఏజెంటిక్ ఏఐ డివిజన్కి హెడ్ చేస్తున్నాడు. అతను అన్నాడు, మా ఎంప్లాయీస్ పర్ఫార్మెన్సు మేము వాళ్ళని ఇచ్చేయాలంటే ఈ ఏఐ క్రెడిట్స్ ఎవరు ఎక్కువ ఇచ్చేస్తున్నారు, ఏ క్రెడిట్స్ తక్కువ యూజ్ చేసిన వాళ్ళు అంటే దట్ మీన్స్ దే ఆర్ నాట్ యూజింగ్ ది ఏఐ టూల్స్ ప్రాపర్లీ. సో వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ రావటం లేదంట. సో
దే ఆర్ యాక్చువల్లీ పుషింగ్ ఎవ్రీ ఎంప్లాయీ టు యూజ్ మోర్ ఏఐ టూల్స్ కమ్ విత్ ప్రొడక్టివ్. ఎందుకంటే ప్రతి కంపెనీ సర్వైవ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయితేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఆ కోణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టూల్స్ ఉపయోగించుకొని మనము ఫాస్ట్గా కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయాలా, ఫాస్ట్గా ఈ సర్వీసెస్ చేయాలా, కాస్ట్ రెడ్యూస్ చేయాలా, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. మనము మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆల్టర్నేటివ్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ జాబ్స్ ఎట్లా క్రియేట్ చేయాలా. తర్వాత ఇప్పుడు స్టార్టప్స్, మన హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టార్టప్ డెస్టినేషన్ ఇన్ ది వరల్డ్. సో ఈ స్టార్టప్ కంపెనీస్ ఏ విధంగా మనం ఎక్కువ ఈ ఇన్వెస్ట్మెంట్ తెప్పించేసి వాళ్ళకి దే ఆర్ ఏబుల్ టు మేక్ ది స్టార్టప్ కంపెనీ. అందుకనే మా ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ద్వారా వీఆర్ హెల్పింగ్ లాట్ ఆఫ్ స్టార్టప్స్. స్టార్టప్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టప్స్ ఏదో రొడిమెంటరీ సర్వీసెస్ ఇట్లాంటివి చేయరు. దే ఐడెంటిఫై రియల్ ప్రాబ్లమ్, they solve that problem using that this thing. They need some people who can understand the domain knowledge, who can solve that this thing. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది, వెల్త్ క్రియేషన్ ఉంది. అందుకనే మనం ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆలోచించుకోకపోతే ఏది పాత చింతకాయ పచ్చడి పనికిరాదు. ఇప్పుడు కొత్త దీంట్లో ఇప్పుడు రానున్న సునామీ వస్తుందని ఊరికే కూర్చుంటే లాభం లేదు కదా. సునామీ వచ్చేదానికి ముందే మన వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకి చేర్చాల. సునామీ అది తెలుగులో సామెత ఉంది, కీడెంచి మేలంచమంటారు. సపోజ్ అలాంటి ఏ సునామీ వచ్చిందనుకోండి, ఒకేసారి అంతా వాష్అవుట్ అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకని అది అవుతుందా లేదా అది వేరే విషయం. బట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యూజింగ్ అవర్ మ్యాన్ పవర్. అది చేయకపోతే మటుకు ఇండియాలో విత్ అవర్ యంగ్ పాపులేషన్, ఎందుకంటే డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇండియాస్ యంగెస్ట్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. ఆ యంగ్ పాపులేషన్కి ఉద్యోగాలు రాకపోతే బంగ్లాదేశ్లో ఏమైంది, తర్వాత నేపాల్లో ఏమైంది, అంతా యంగ్ పాపులేషన్ వాళ్ళే టాపుల్ డౌన్ చేశారు గవర్నమెంట్స్ని. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హెచ్ఎంటీవీ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్. అంటే మనం ఊరికే భయపడితే లాభం లేదండి. మనం దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకొని వేర్ ఆర్ ది జాబ్స్, హౌ డు వి క్రియేట్ దోస్ ఆపర్చునిటీస్, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలండి. రైట్ సార్. బిపిన్ గారు, ఇప్పుడు ల్యాక్ ఆఫ్ స్కిల్స్ కారణం అంటారా, లేకుంటే కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని రీస్కిల్ చేయడంలో కొంత వెనకబడ్డాయి, దాని ఫలితం అనుకోవచ్చా లే ఆఫ్స్? మీరు ఎట్లా చూస్తారు? రెండు కాంబినేషన్ అండి. అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనిషి అనే వాళ్ళకి ఏంటంటే మనం అందరం కూడా ఒక పద్ధతిలో వర్క్ చేయడం అలవాటు పడిపోయాం అనుకోండి. మార్పు అని చెప్పినప్పుడు అందరూ అడాప్ట్ అవ్వలేరు. కొంతమంది అంటే ఇదేదో బాగుంది అని క్విక్గా అడాప్ట్ అవుతారు, ఎర్లీ అడాప్టర్స్ అంటాం వాళ్ళని. కొంతమంది అంటే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కొంతమంది ఏమో చాలా ఇబ్బంది పడతారు అడాప్ట్ అవ్వడం. కొంత అది ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. రెండోది కంపెనీస్ కూడా ఏంటంటే పూర్తిగా మనం ఇప్పుడు మన దగ్గర 10 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. వీళ్ళలో మనం ఎలా రీట్రైన్ చేయొచ్చు, ఎలా రీస్కిల్ చేయొచ్చు అనేది కూడా అందరూ ఆలోచించట్లేదండి. కొంతమంది అంటే మనం ఇంగ్లీష్ నీజర్ రియాక్షన్ అంటాం. అంటే ఓకే పక్కన వాడు అది చేశాడు, మనం ఇది చేయాలి, వాడు 10 మంది తీసాడు, నేను 10 మంది తీసేస్తాను, అలాగా లెక్కలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత ఏంటంటే బోర్డు మెంబర్స్కి, ఇన్వెస్టర్స్కి ఏదో మేము ఇంతమందిని తగ్గించామని చూపించుకోవడమే తప్ప, ఇవాళ తగ్గిస్తున్నాము బాగానే ఉంది, కానీ మిగిలిన వాళ్ళని మనం స్కిల్ చేయకపోతే రేపొద్దున రిజల్ట్స్ ఎలా ఇస్తాము, రేపొద్దున మన షేర్ ప్రైస్ ఏమవుతుంది, మన రెవెన్యూ ఏమవుతుంది అనేది ఇంకా పూర్తిగా నా ఉద్దేశంలో, నా పర్సనల్ ఉద్దేశంలో కంపెనీస్ ఇంకా అది చేయట్లేదు. వాళ్ళు ఇవాళ రోజున అన్ఫార్చునేట్లీ రియాలిటీ ఏంటంటేనండి, ప్రపంచం అంతా కూడా స్టాక్ మార్కెట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ డ్రైవింగ్ ద స్ట్రాటజీ. స్టాక్ మార్కెట్ ప్రైస్ అటు ఇటు కిందకి, అంటే ఎంత పెద్ద $multi-billion కంపెనీ అవ్వచ్చు, లేదా చిన్న స్టార్ట్అప్ కంపెనీ అవ్వచ్చు, బోర్డు మెంబర్స్, సీఓలు అందరూ కూర్చుని వాళ్ళు ఇది మా స్ట్రాటజీ అని చెప్పి డిసైడ్ చేసుకుంటారు. ఒక క్వార్టర్ తర్వాత షేర్ ప్రైస్ అటు ఇటు మారిపోతే సడన్ గా స్ట్రాటజీ అంతా ది త్రూ అవుట్ ఆఫ్ ద విండో. అది అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ది రియాలిటీ వీఆర్ లివింగ్ ఇన్. సో కాంబినేషన్, కొంత ఎంప్లాయీస్ చురుగ్గా ఓకే మన ప్రపంచం మారుతుంది, మనం ఎలా అడాప్ట్ అవ్వాలి, మనం ఎలా నేర్చుకోవాలనేది వాళ్ళు చూడాలి. కంపెనీస్ కూడా డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు పాత ఏ వదిలేసేయండి, ట్రెడిషనల్గా ఇంతకుముందు టిపికల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్లో ఉన్నప్పుడు కూడా ప్రతి కంపెనీ కూడా 2 నెలలు 3 నెలలు ఇన్వెస్ట్ చేసేవాళ్ళం, ఇది మన కాలేజీని తీసుకున్నప్పుడు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది 100% ఉండాలి. అది లేనప్పుడు బోత్ సైడ్స్ విల్ ఫెయిల్. రైట్ అండి. రాజేష్ గారు, గవర్నమెంట్స్ జాబ్ ప్రొటెక్ట్ చేయడానికి ఎట్లా ఇంటర్వెన్ అవ్వాలంటారు? ఎలా? గవర్నమెంట్, నా ఒపీనియన్లో గవర్నమెంట్ రోల్
ప్లేస్ మేజర్ రోల్ అండి. అంటే జస్ట్ అంటే ఈ జాబ్స్ ప్రొటెక్ట్ చేయటం అనేది జస్ట్ ఈ రోజు జరిగిన లే ఆఫ్స్కి మనం ఏం చేయొచ్చు అనే అంటే ఫైర్ ఫైటింగ్ మోడల్లో కాకుండా స్ట్రాటజిక్గా థింక్ చేయాలని నా ఒపీనియన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్టర్లో అంటే యాక్చువల్గా స్కూల్ లెవెల్లోనే కరిక్యులం మార్చి ఏ అంటే ఏంటి, ఎట్లా, వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ దట్ ఆర్ యూజ్డ్ అనేది కొద్ది ఎర్లీ ఏజ్లోనే మనం ఇంప్లిమెంట్ చేయటం అదొకటి. కాలేజ్లో కూడా ఏఐ డ్రివెన్ ప్రోగ్రామ్స్కి కానీ ఆర్ స్పెసిఫిక్ టు ద న్యూ చేంజింగ్ టెక్నాలజికల్ కల్చర్ని ఎట్లా అడాప్ట్ చేయొచ్చు అనేది కాలేజ్ గోయింగ్ సిస్టంలోనూ ఫండమెంటల్గా చేయటం అనేది ఓన్లీ గవర్నమెంట్ చేయగలుగుతుంది. వేరే ఎవరు చేయగలిగేది ఏం లేదు. ఈ స్ట్రక్చర్ ఫండమెంటల్గా చేయాలి. అది కాకుండా అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ఈ కంప్యూటింగ్ పవర్. ఈ కంప్యూటింగ్ పవర్ ప్రస్తుతం అంతా ప్రైవేట్ కంపెనీస్ చేతుల్లోనే ఉంది. ఇన్ మై వ్యూ ఇట్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ షుడ్ ఇన్వెస్ట్ సిగ్నిఫికెంట్ అమౌంట్స్ ఇంటూ దీస్ ఐటీ కంప్యూటింగ్ అండ్ దెన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీంట్లో ఈ చేయటం వల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్లో ఉన్న ప్రజలకి ఆర్ యంగ్ జనరేషన్కి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. ఇంకొకటి కూడా ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ ఒక ఇఫ్ ఇట్ టేక్ లీగల్ ఎకోసిస్టమ్, లీగల్ ఫంక్షనల్గా దెర్ ఇస్ సో మచ్ ఫండమెంటల్ ఇన్నోవేషన్ అవుతుంది. ఇప్పుడు హౌ ఏ లాయర్ పర్స్యూస్ ఏ కేస్ అనేది ఫండమెంటల్గా మారిపోయింది ఏఐ సొల్యూషనింగ్ వల్ల. ఇట్లా మన దేశంలో ఆర్ మన రాష్ట్రంలో ఉన్న నాలెడ్జ్ మొత్తాన్ని ఇట్లా లెర్నింగ్ మోడల్స్కి ఇచ్చి దట్ షుడ్ బి అవైలబుల్ ఫర్ లెర్నింగ్ కోసము ప్లస్ యంగ్ జనరేషన్కి ఇవ్వగలిగితే దిస్ వీ విల్ ప్రిపేర్ అవర్ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ 4-5 yearsలో ఫండమెంటల్గా ఏం చేంజెస్ అనేది ఒక అప్రోచ్ ఉంది. ఇది కాకుండా కరెంట్ లే ఆఫ్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేది ఫండమెంటల్ గవర్నమెంట్ క్యాన్ ఇన్సిస్ట్ దట్ దేర్ షుడ్ బి సమ్ సెవరెన్స్ ప్యాకేజెస్. దే కెనాట్ కంపెనీస్ కెనాట్ జస్ట్ one fine day end of the month వెళ్ళిపోమని చెప్పడం కాదు. ఆర్ షుడ్ దే యాక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ లీగల్ యాంగిల్లో తీసుకొచ్చి కొన్ని స్టెప్స్ తీసుకోగలిగితే ఈ విధంగా టు ప్రొటెక్ట్ ద ఎంప్లాయీస్ ఫ్యూచర్ ఆర్ సమ్ మెజర్స్ ఇన్సిస్ట్ చేసి మీరు ఈ సెట్ ఆఫ్ పీపుల్ తీసే ముందు హ్యావ్ యూ ట్రైడ్ దెమ్ ఫర్ 3 months ట్రైనింగ్ ఇచ్చారా, ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి అనేది కొద్దిగా ప్రొటెక్టివ్ మోడ్లోకి వెళ్ళగలిగితే డెఫినెట్లీ కంపెనీస్ విల్ బి కొద్దిగా ఆలోచిస్తాయి ఏం చేయాలి బిఫోర్ డూ ఎనీథింగ్ అనేది. రైట్. సాయి గారు, ఇప్పుడు ఈ మాస్ లే ఆఫ్స్ వచ్చాక అందరిలో రీథింక్ మొదలైంది, మనమే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని. సో స్టార్టప్స్కి ఏమైనా ఇది ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చా, ఎట్లా? అవునండి, ఎక్సలెంట్గా మీరు ఖచ్చితంగా అండి. బికాస్ ఆఫ్ మీరు చూసుకుంటే కనుక అంటే 2023 ముందు ఏదైతే బిపిన్ గారు ఒక మాట అన్నారు ఇందాక, కంప్యూటర్ అండ్ ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి ఎప్పుడైతే ఎన్విడియా జీపీయూస్ తయారు చేశారో ఆ జీపీఎస్ కెపాసిటీని యూజ్ చేసి చాట్ జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐ కానివ్వండి, ఆంథ్రోపిక్ కానివ్వండి, వాళ్ళకు టూల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆ టూల్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక స్టార్టప్గానే స్టార్ట్ చేయారు. ఫస్ట్ మీకు ఆంథ్రోపిక్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే కనుక ఆటోమేషన్లో ఫస్ట్ టూల్ తీసుకొచ్చారు. ఫస్ట్ టూల్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే మొత్తం ఐటీ కంపెనీస్ అనేది కూడా ఆటోమేషన్ కూడా ఏ ఎంటర్ అవుతుంది అనేది అక్కడ ఒక భయం పుట్టుకుంది. సెకండ్ టూల్ వాళ్ళు ఏం తీసుకొచ్చారు, రెండోది సైబర్ సెక్యూరిటీ మీద డేటా సెంటర్స్ కూడా మేము కూడా ఏని క్రియేట్ చేస్తామని తీసుకొచ్చారు. మీకు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే సార్, ఈ ఆంథ్రోపిక్ ఏదైతే స్టార్టప్ ఉందో అది ఏదైతే ఉందో ఆ ఆంథ్రోపిక్ యొక్క ఆటోమేషన్ యూజ్ చేసుకుని ఇరాన్లో జరుగుతున్న యుద్ధంలో ఖమేనీని చంపడానికి వాళ్ళ ఆటోమేషన్ యూజ్ చేసి వాళ్ళు ప్లాన్ చేశారు. అంటే దీన్ని బట్టి మీరు చూసుకుంటే కనుక స్టార్టప్స్కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఐటీ రంగమే కాకుండా డిఫెన్స్, ఏరోస్పేస్, సెమీ కండక్టర్స్ అండ్ అన్ని సెక్టార్లో కూడా దీన్ని ఉపయోగించడానికి చాలామంది దీనికి మీద ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే మన జేఏ గారు చెప్పినట్టుగా జూనికాన్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఐఎస్ఎఫ్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా ఉందో స్టూడెంట్స్లోకి స్టార్టప్ అంటే ఏమిటి, ఏ తోటి మనం ఇలా ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు సార్ రాజేష్ గారు కూడా ఉన్నారు. ఒక ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఇండియాలో చూసుకుంటే కనుక ఇండియాలో ఐటీ సెక్టర్ ఎందుకు ఉంటుందంటే మన ఐటీ ఎంప్లాయీస్ మిగతా ఫారెన్స్ చూసుకుంటే తక్కువ ఖర్చుతో వాళ్ళు వర్క్ చేస్తారు, పని చేస్తూ ఉంటారు. కానీ ఈ ఏఐ ఏదైతే ఏఐ ఏజెంట్స్ వచ్చాయో, టూల్స్ వచ్చాయో, కరెంటు బిల్లు కన్నా తక్కువగా వాళ్ళు పనిచేస్తున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏఐ ఏజెంట్కి ఏఐ కానీ ఒక యాప్ని తయారు చేయడానికి మనకు ఫండ్ డబ్బులు అవుతాయి. దాని తర్వాత ఎంప్లాయీకి ఇచ్చే శాలరీ ఎంత ఉంటుంది, ఒక ఏఐ ఏజెంట్కి కానీ ఒక యాప్ని రన్ చేయడానికి ఎంత ఉంటుంది. అటువంటి ఏఐ టూల్స్ని మనం తీసుకురావడానికి ఇది స్టార్టప్స్కి ఒక మంచి ఆపర్చునిటీ. అందులో భాగంగానే ఏఐ మిషన్ కానివ్వండి, క్వాంటమ్ మిషన్స్ కానివ్వండి, అది కూడా మనం చూసుకోవాలి. అండ్ సార్ ఒక మాట అన్నారు, ఇంకొకటి ఏంటంటే
గవర్నమెంట్ ఎలా దీని మీద సంబంధితం అవ్వాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సార్, ఇప్పుడు కానీ లాస్ట్ 3 years కానీ ఏంటంటే ప్రతి కంపెనీ కాలేజెస్కి వెళ్ళి రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒకటి ఇస్తారు, LOA అంటారు, లెటర్ ఆఫ్ ఇంటెంట్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ స్టక్ అవుతున్నారు సార్ కాలేజెస్, యూనివర్సిటీలో. లెటర్ ఆఫ్ ఇంటెంట్ వాళ్ళకి వెళ్తుంది, కానీ కంపెనీస్ లెటర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. పాపం ఇంకా వాళ్ళు LOA వస్తుంది దాన్ని ఆనర్ చేయట్లేదు. దాన్ని ఆనర్ చేయట్లేదు. 2-3 years కూడా స్టూడెంట్స్ దాని మీదే ఫోకస్గా దాని మీద ఉంటున్నారు. దాంట్లో ఏంటంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చినప్పుడే ఒక 3-4 monthsలో మీరు వెళ్తున్నారు, మేము రిక్రూట్ చేసుకుంటున్నామని ఒక క్లారిటీ వాళ్ళకి ఇస్తే దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ వాళ్ళ అప్ స్కిల్లింగ్ చేయడానికి ఏఐ మీద వెళ్ళాలా, డేటా సెంటర్స్ మీద వెళ్ళాలా, లేకపోతే ML మీద వెళ్ళాలా అనేది కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి సార్. రైట్. జయ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు చూసుకుంటే దాదాపు బీటెక్ కంప్లీట్ చేసేదానికి ఒక 10 lakhs వరకు ఖర్చు అవుతుంది సార్. తర్వాత ఒక 2-3 lakhs మళ్ళా కోర్సెస్ వాటికి స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ రావడం చాలా టఫ్గా ఉంది, టఫ్ సిచ్యువేషను. అట్లాగే 3 lakhs ప్యాకేజ్ కూడా గగనం అయిపోయింది. మీరు ఎలాంటి స్కిల్స్ సజెస్ట్ చేస్తారండి సార్? మన గత 30 ఏళ్ళలో ఏమైందంటే ఐటీలో జాబ్స్ వస్తున్నాయని చెప్పేసి ప్రతి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు, ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు మెకానికల్ తీసేశారు, సివిల్ ఇంజనీరింగ్ ఈ డొమైన్ రియల్ హార్డ్ కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నీ తీసేసి ఒక ఐటీ రిలేటెడ్ ఇవి మాత్రం పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి అప్పుడు జాబ్ పేరెంట్స్ కూడా ఇన్సిస్ట్ చేశారు, మా వాడికి కంప్యూటర్ సైన్స్లోనే సీట్ ఇవ్వండి, మాకు సివిల్ వద్దు, మెకానిక్. వాళ్ళు కూడా పేరెంట్స్ వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు కూడా దాంట్లో డిమాండ్ లేదని చెప్పి వాళ్ళు అన్నీ తీసేశారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ ఐటీ అనేది ఒక టూల్ అయిపోయింది. ఇట్స్ లైక్ ఏ స్క్రూ డ్రైవర్. ఐటీ ఈజ్ హారిజాంటల్ టెక్నాలజీ, ఇట్స్ ఎ టూల్. ఎనీబడి కెన్ పికప్ దోస్ టూల్స్. అండ్ వాళ్ళకి అసలైన నాలెడ్జ్ ఏంటి ఆ డొమైన్ ఏరియాలో. ఇప్పుడు ఫార్మాలో ఏదన్నా ఐటీ సొల్యూషన్ తయారు చేయాలంటే ఫార్మా ఇండస్ట్రీ డొమైన్ నాలెడ్జ్ ఉండాలా, అదేవిధంగా అగ్రికల్చర్లో డొమైన్ నాలెడ్జ్ ఉండాలా, సివిల్ ఇంజనీరింగ్లో ఆ డొమైన్ స్కిల్స్ లేవండి. ఇప్పుడు డొమైన్ స్కిల్స్ లేకపోతే ఈ టూల్స్ను ఎక్కడ ఉపయోగించుకోలేదు. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నేను మొన్న ఏఐజీ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఒక ఫ్లోర్ అంతా కూడా వాళ్ళంతా R&D ఇవంతా, తర్వాత ఈ ఇంట్రొడ్యూస్డ్ మీ టు దేర్ CTO, డేటా సైంటిస్టు, వాళ్ళు ఏది హాస్పిటల్ రిలేటెడ్, హెల్త్ కేర్ రిలేటెడ్ సొల్యూషన్స్ అన్నీ వాళ్ళే డెవలప్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ తెలుసు, ఏ ప్రాబ్లం ఉంది, తర్వాత వాళ్ళని ఉపయోగించుకొనేసి దే ఆర్ బిల్డింగ్ దోస్ సొల్యూషన్స్. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో కూడా ఆ డొమైన్ నాలెడ్జ్, ఇప్పుడు మన దగ్గర చాలా ఫార్మా కంపెనీస్, లైఫ్ సైన్సెస్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అక్కడ మనకు ఎవరన్నా ఉద్యోగాలు కావాలంటే ఆ ఇండస్ట్రీ నాలెడ్జ్ రావాలా. ఆ ఇండస్ట్రీ నాలెడ్జ్ ఈ నన్ ఆఫ్ ది మన ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్ళ ఐటీ తప్ప వేరే నాలెడ్జే లేదండి. అది కూడా బోటాబోటీగా నేర్పిస్తున్నారు. ఇవన్నీ ఈ ఫండమెంటల్ థింగ్స్ అండి. ఇప్పుడు ఎవరికైతే నాలెడ్జ్ దాని మీద పట్టు ఉంటుందో వాడికి ఎక్కడైనా ఉద్యోగం వస్తుందండి. అది లేకోకుండా ఊరికే అన్నీ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ గెటింగ్ సమ్ డిగ్రీసు, ఆ మార్క్సు అవన్నీ తీసుకొస్తే వాళ్ళకి మటుకు ఉద్యోగాలు రావండి. అన్లెస్ ఇప్పుడు కాంప్లెక్సిటీస్ పెరిగిపోతున్నాయి. ఇదివరకు ఏదో KPO, BPO జాబ్స్ అంటే జస్ట్ 4 ముక్కలు నాకు కోబాలు వస్తుందంటే వాళ్ళు అమెరికాకి కూడా పోయారు చాలామంది. ఆ కాలంలో అమీర్పేట, అమెరికా అదంతా నడిచింది, ఆ కాలంలో నడిచింది. నేనే చూశానండి. BA 3rd class అమ్మాయి మా దగ్గరకు వస్తే IBM మెయిన్ ఫ్రేమ్ నేర్చుకొని ఇప్పుడు వాల్ స్ట్రీట్లో షీ ఈజ్ బిగ్ ఎంప్లాయీ దేర్. ఆ కాలం ఇప్పుడు లేదు. ఇప్పుడు కావాల్సిన దానికి తగ్గట్టుగా వీళ్ళు ఆ న్యూ వెపన్స్, ఇప్పుడు మన కురుక్షేత్ర యుద్ధంలో ఏంటి మన కృష్ణ భగవానుడే చెప్తాడు పాండవులకి, మీ దగ్గర ఉన్న అస్త్రాలు పనిచేయవు, మీరు పోయి తపస్సు చేసి కొత్త అస్త్రాలు తెచ్చుకోండి, రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో ఈ పాత వెపన్స్ పనిచేయని చెప్పేసి వాళ్ళు ఆ కాలంలోనే అది ఉపయోగించుకొని దే ఆల్ ఎక్విప్డ్ విత్ న్యూ వెపన్స్. ఇప్పుడు మన దగ్గర ఆ వెపన్స్ లేవండి. వెపన్స్ యుద్ధంలోకి కురుక్షేత్ర యుద్ధం పోతే చంపేస్తారు మనల్ని. దానికి తగ్గట్టుగా మనం కొత్త వెపన్స్ తయారు చేసుకోవాలా, ఉన్న వెపన్స్ షార్పన్ చేసుకోవాలా. అప్పుడే మనం యుద్ధంలోకి పోయేదానికి అవకాశం ఉంది, మనకి గెలవడానికి అవకాశం ఉంది. అది ఎవరు సరిగ్గా చేయడం లేదండి. అదే దట్స్ వేర్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు ఫోకస్, ఆల్ ది ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఆల్సో హ్యాస్ టు ఫోకస్. తర్వాత మన తల్లిదండ్రులు కూడా అరే ఏ నాలెడ్జ్ ఉంటే, ఇప్పుడు మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఎందుకంటే ప్రతి దీంట్లో కూడా క్వాంటమ్ కంప్యూటర్లో కానీ, సైబర్ సెక్యూరిటీ అన్నింటిలో కూడా అల్గారిథమ్స్ అంటే ఏంటి? మ్యాథమెటిక్స్.
మన వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఏబిసిడి కూడా సరిగ్గా రాదు, మరి వాళ్ళకి ఎట్లా ఉద్యోగం వస్తుందండి? ఈ ఫండమెంటల్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు రావాలండి, అప్పుడు ఆటోమేటిక్గా మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎట్పార్ That is the ఇండస్ట్రీ problem. ఉండాలంటారు. అవును, Industry. డొమైన్ స్కిల్స్ ఉండాలా, బ్యాక్ టు బేసిక్స్ ఉండాలి. ఆల్ స్టెమ్ సబ్జెక్టు, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది, ఈ రోజు కాకపోయినా 3 ఏళ్ళ తర్వాత వస్తుంది. అక్కడ ఏంటి, క్వాంటమ్ మెకానిక్స్ నేర్చుకోవాలి, దట్ మీన్స్ ఫిజిక్స్లో నిష్ణాతం. ఇప్పుడు క్వాంటమ్ బయాలజీ అంటున్నారు, దట్ మీన్స్ బయాలజీలో వాళ్ళకి క్వాంటమ్ కెమిస్ట్రీ అంటున్నారు. సో కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఈ ఫండమెంటల్స్లో వాళ్ళకు నాలెడ్జ్ ఉంటే ఈ టెక్నాలజీ టూల్స్ ప్రతి చోట విచ్ ఈజ్ హారిజాంటల్ థింగ్. కానీ ఫండమెంటల్స్ లేకోకుండా ఏదో నాకు ఏ తెలుసు అని చెప్పి ఉద్యోగం ఉంటే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు రావండి. రైట్ సార్. బిపిన్ గారు, ఇప్పుడు చూసుకుంటే ఏ ఇంపాక్ట్తో ఎంట్రీ లెవెల్ జాబ్స్ కనుమరుగవుతాయి, డైరెక్ట్గా మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటున్నారు. ఇది కొంచెం కన్సర్నింగ్ థింగ్ అనుకోవచ్చా? అంటే మీరు ఒక్క 30 సెకండ్స్ మీరు ఒక్క నిమిషం ఆలోచిస్తే మురళి గారు, అది ఎంత ఫూలిష్ అనేది చాలా క్లియర్. ఓకే, ఇవాళ రోజున ఒక ఎంట్రీలో వద్దంటున్నాము, మిడ్ లెవెల్ బానే ఉంది, 2 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళతో మిడ్ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తారండి? అసలు ఎంట్రీ లెవెల్ మనం ఎంట్రీ ఇవ్వకపోతే ఎవరికైనా ఒక మనిషి అనేది 21, 22, 23 ఏళ్ళకి ఉద్యోగం స్టార్ట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత మిడ్ లెవెల్ అయ్యేది. అసలు మనం నాకు 30 ఏళ్ల లోపు నాకు అసలు ఎవరికి ఉద్యోగం ఇవ్వను అంటే ఇవాళ బానే ఉంది, జనాలు ఉన్నారు. 5 ఏళ్ల తర్వాత ఎవరు ఉంటారు అక్కడ? ఎవరు ఉండరు కదా. సో అది దట్ ఈస్ అ వెరీ ఫూలిష్ థాట్ ప్రాసెస్ ఇస్ ద వే ఇట్ ఇస్. ఇన్ఫాక్ట్ కాంట్రారీ ఏంటంటే మీకు స్ట్రింకేజ్ ఆఫ్ జాబ్స్ ఎంట్రీ లెవెల్లో మిడిల్ అన్ని రేంజ్తో వస్తాయి. ఇప్పుడు ఎలా అవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఏఐని ఎలా వాడి మనము బెటర్ ప్రోడక్ట్ చేయగలము, బెటర్ సొల్యూషన్ చేయగలము, చీపర్, ఫాస్టర్ ఈజ్ గోయింగ్ టు ద స్కిల్ రిక్వైర్డ్. అంతేగాని ఏ వచ్చా రాదా, ఉద్యోగం ఉందా లేదా అనేది సెకండరీ అండి. ఒకటది. రెండోది, ఇందాక ముందు జయ గారు చెప్పినట్టు ద అదర్ ఛాలెంజ్ విచ్ ఐ సీ, అన్ఫార్చునేట్లీ మనకి భారతదేశం ఏంటంటే ఒక 30 సంవత్సరాల నుంచి కూడా మనంతా బ్యూటిఫుల్ గా వీఆర్ రైడింగ్ ఎ నైస్ వేవ్. మనకి ఇంగ్లీష్ లో సామెత ఉంది, హై టైడ్ యూనో రైజెస్ ఎవ్రీ షిప్ అని, ఎవ్రీ బోట్ అని. అంటే మనకి హై టైడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సముద్రంలో మంచి అలొచ్చింది అనుకోండి, ప్రతి ఇది 2 మనుషులు కూర్చునే చిన్న డింగీ దగ్గర నుంచి పెద్ద షిప్ అన్ని రైజ్ అవుతాయి. అలాగా మనం 30 ఏళ్ల నుంచి మనం ఒక బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేసాం అది. దాంతో మిగిలిన ఉద్యోగాలు ఎవరికి ఆ రొమాన్స్ పోయింది. నేను చెప్తున్నాను 30 సంవత్సరాలు ఇవాళకి కూడా చెప్తున్నాను, దేర్ ఆర్ ఎక్సలెంట్ ఇంజనీరింగ్ జాబ్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఎవడు వెళ్ళడు మరి, బ్రహ్మాండ, అండ్ ద వెరీ గుడ్ శాలరీ, ఇట్స్ ఎ సర్వీస్ టు ద నేషన్, ఇట్స్ ఫినామినల్ ప్రైడ్. ఎందుకు వెళ్ళరు తెలీదు. ఏదో ఐటీ అని కూర్చుంటారు. సివిల్, మెకానికల్, అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు అసలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎలా వస్తుంది? సో ఒకటేంటే పీపుల్ షుడ్ స్టార్ట్ థింకింగ్ దేర్ ఈస్ లైఫ్ బియాండ్ ఐటీ. అన్ఫార్చునేట్లీ మనం 30 ఏళ్ళ నుంచి ఎలా క్రియేట్ చేసామంటే ఇమేజ్ ఇండియాలో ఎయిదర్ నువ్వు ఐటీలో ఉంటే నువ్వు ఉన్నట్టు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, అయితే ఇంజనీరు లేకపోతే డాక్టర్ లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు. 30 ఏళ్ళ నుంచి నువ్వు అయితే ఐటీ ఇండస్ట్రీ ఉంటే అది ఎందుకు పనికిరావు. ఆ రొమాన్స్ ని కొంచెం తగ్గించాలి. లైఫ్ బియాండ్ ఐటీ అనేది పీపుల్ షుడ్ అండర్స్టాండ్. అండ్ ఐటీ లేకపోతే, ఐటీ ఇవాళ రోజు మీరు తీసుకుని ప్రపంచం మొత్తం మీద ఐటీ ఇండస్ట్రీ జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఓవరాల్ జీడిపి ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇది కంప్లీట్ గా ఏంటంటే ఒక పిచ్చితనం. అది ఐటీ పోతే మనం కొంపలండు పోతాయి, ప్రపంచం కూలిపోద్ది, దేశం కూలిపోద్ది అనేది చాలా తప్పు అవగాహన. ఇవాళ రోజుకి కూడా ఐటీ ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఇండియా. ఎంత అండి మనం టోటల్ ఇండియన్ జీడిపి తీసుకుంటే ఎంత? 15% కూడా లేదు. సో ఇక్కడ ఉద్యోగం తగ్గిపోతే దేశం కూలిపోద్ది అనేది మరి చాలా తప్పు అవగాహన కదా అది. అంటే Right, sir. if I don't mind, I will add to this what Bipin was saying. If you look at, అంటే ఫండమెంటల్గా ఇండస్ట్రీ వైజ్గా ఫ్రాగ్మెంటేషన్ చేద్దాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏఐ వల్ల, ప్రస్తుతం ఉండడం వల్ల. ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకున్నాం, ఆ రంగం నాకు బాగా తెలుసు. టెక్నాలజీలో ఎక్స్పోజర్ ఉన్నా కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు ఎస్టిమేషన్స్ ఏమైనా చేయాలన్నా, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏమైనా చేయాలన్నా ఎవ్రీథింగ్ మాన్యువల్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఏఐ సొల్యూషన్స్ రావటం వల్ల సో మెనీ సొల్యూషన్స్ వచ్చినాయి. ఫస్ట్ సొల్యూషన్స్ డెవలప్ చేయడానికి ఏఐలో బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఈ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కలిసి మొదలెట్టారు ఈ ప్రోడక్ట్స్. సో దట్స్ ఎ న్యూ సెట్ ఆఫ్ జాబ్స్ దట్ ఆర్ క్రియేటింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్, రైట్? అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో కూడా ఐటీ అడాప్షన్ లేని వాళ్ళు ఈ టూల్స్ని ఎట్లా యూస్ చేసుకోవాలి, ఎట్లా యూస్ చేసుకుని ఎస్టిమేషన్స్ జనరేట్ చేయాలి, ఎట్లా యూస్ చేసుకుని ప్లానింగ్ మనం తీసుకొచ్చి ఎఫిషియెంట్గా మనం ఎట్లా చేయొచ్చు అనేది, అది ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ ఏది రియల్ ఎస్టేట్ రంగంలో. ఇప్పుడు హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ అనే రంగం తీసుకున్నాం అనుకోండి.
దాంట్లో ఉన్న ట్రెడిషనల్ ఈఆర్పి సొల్యూషన్స్ ఏమైనా అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే హైరింగ్ కావచ్చు, నౌకరీ పోర్టల్స్ కావచ్చు, వీటిల్లో కూడా ఫండమెంటల్గా ఏ సొల్యూషనింగ్స్ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు ఒక మనిషి కాకుండా ఒక ఏఐ సొల్యూషన్ పెట్టి ఒక ఏఐ వర్చువల్ ఇంటర్వ్యూ చేసేయచ్చు. ఓకే, దానివల్ల జాబ్ పోతుందా అనేది నేను ఫండమెంటల్ అనుకోవట్లేదు. దానివల్ల కొత్త టైప్ ఆఫ్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా వస్తుంది. ఈ సొల్యూషన్స్ డెవలప్ చేయడానికి కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. అది హెచ్ఆర్ రంగంలో నడుస్తుంది. ఇప్పుడు హెల్త్లో చూసామనుకోండి, ఫండమెంటల్గా చేంజెస్ వచ్చేసినాయి హెల్త్లో. ఓకే, హెల్త్ ఇండస్ట్రీలో, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఒక డాక్టరు అనలైజ్ చేయాలి అంటే ముందు అంటే రిజల్ట్స్ని అనలైజ్ చేయాలంటే నౌ సో మెనీ టూల్స్ హ్యావ్ కమ్. ఆ టూల్స్ క్రియేట్ చేయడానికి ఫండమెంటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ వెళ్ళింది అనుకుంటున్నారు ఈ సొల్యూషనింగ్ దీంట్లో? కొత్త జాబ్స్ ఎన్ని క్రియేట్ అయినాయి అంటున్నారు, అవన్నీ మరి ఐడెంటిఫై చేయాలి. కొత్త టూల్స్ క్రియేట్ అయినాయి ఫండమెంటల్గా. అండ్ దెన్ ఈ నాలెడ్జ్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు మోడల్స్లో, ఐటీ మోడల్స్లో, ఏఐ మోడల్స్లోకి వెళ్తున్నాయి. ఈ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ రైట్ నౌ. ఓకే, రైట్ నౌ ఫండమెంటల్గా ఇండివిజువల్ కంపెనీస్లో ఉన్నాయి. దీస్ మోడల్స్ గవర్నమెంట్ ఒక ఇంటర్వెన్షన్ తీసుకుంటే దీస్ మోడల్స్ కెన్ బి అవైలబుల్ ఫర్ పీపుల్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఫండమెంటల్గా అనలైజ్ చేసుకుంటానికి. ఫార్మా తీసుకున్నాం అనుకోండి, ఐమ్ జస్ట్ టేకింగ్ బికాజ్ హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఫార్మా. ఫార్మాలో ఫండమెంటల్ మాలిక్యూల్ డిజైన్స్ కానీ, మాలిక్యూల్ అనాలిసిస్ కానీ, ఆర్ రిజల్ట్స్ అనాలిసిస్ కానీ ఏఐ సొల్యూషన్స్ వస్తున్నాయి. ఇవన్నీ మళ్ళీ రీక్రియేట్ అయినాయి. ఫార్మా మేనేజ్మెంట్ చేసేది అంటే ఫార్మా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ మేనేజ్ చేసే కంపెనీస్లో ఫండమెంటల్ ఉండే SaaS కంపెనీస్లో ఏఐ సొల్యూషన్స్ తీసుకొస్తున్నారు. రైట్, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి ఆ పర్టికులర్ వీటిలో. సో దిస్ ఈజ్ నాట్, వీఆర్ నాట్ లూజింగ్ జాబ్స్. ఎక్కడ మనం జాగ్రత్త పడాలి అంటే లో లయింగ్ జాబ్స్, అంటే లోవర్ జాబ్స్ వేర్ 12th అవ్వగానే జాబ్లోకి వెళ్ళి, లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవ్వగానే, సెకండ్ ఇయర్ అవ్వగానే జాబ్లోకి వెళ్ళి BPO ప్రాసెస్ చేస్తున్న సెక్టర్, ఆ సెక్టర్ అని చూసారా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆటోమేషన్ చేయగలుగుతాము, ఆటోమేషన్ వస్తుంది. సో ఈ ఇండస్ట్రీలో ఉన్న నాలెడ్జ్ని మీరు గ్రాస్ప్ చేసుకోగలిగితే వాళ్ళు ఎఫిషియెంట్గా ఏ టూల్స్ని ఎట్లా యూజ్ చేయొచ్చు, ఎట్లా ఎఫిషియెంట్గా యూజ్ చేస్తారు అనే నాలెడ్జ్ డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళ జాబ్స్ ఏమీ అవుతాయని నేను అనుకోవట్లేదు. రైట్ సార్. జయ గారు, సార్ ఇప్పుడు చూసుకుంటే సార్ ఏఐ వల్ల యాడ్ అయ్యే జాబ్స్ కంటే జాబ్ లాసెసే ప్రస్తుతానికి ఎక్కువగా ఉన్నాయి. సో ఇది నియర్ టర్మ్లో ఏమన్నా అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్కి దారి తీయచ్చు అంటారా? అంటే ఏఐ ద్వారా కొత్త జాబ్స్ కూడా ఇందాక రాజేష్ చెప్పినట్ల కొత్త జాబ్స్ వస్తాయండి. కానీ మన అప్లికేషను ఆ ఏఐ ఉపయోగించి, ఏఐ ద్వారా ఇప్పుడు ఏమైందంటే ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ MSME సెక్టర్లో ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ చాలా ఉన్నాయి కదా, వాళ్ళు అసలు డిజిటల్ వాళ్ళు ఉపయోగించుకోలేదు. ఇప్పుడు వాళ్ళంతా కూడా దే వాంట్ టు యూటిలైజ్ ఏఐ టూల్స్ కానీ, తర్వాత వాళ్ళ ఆటోమేషను, ప్రొడక్టివిటీ పెంచుకోవాలని చెప్పేసి ఆ సెక్టర్స్ అంతా కూడా ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు ఆ సెక్టర్స్ అంతా కూడా ఫార్మా సెక్టరే కాకుండా హెల్త్ కేర్ సెక్టరు, ఈ సెక్టర్స్ అన్నీ కూడా హెవీగా డిజిటలైజేషను, తర్వాత ఏఐ ఆటోమేషను చాలా జరుగుతుంది. కానీ ఈ సెక్టర్స్లో వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే ఆ డొమైన్ నాలెడ్జ్ కూడా రావాలి. అక్కడే ఫండమెంటల్గా మన వాళ్ళు ఎక్కడ మన యూనివర్సిటీ ఎకోసిస్టమ్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే దే ఆర్ నాట్, అంటే వాళ్ళకి సఫిషియెంట్ టూల్స్ ఇవ్వటం లేదు. ఒక్క ఐటీ మాత్రం ఇచ్చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు రావండి. వాళ్ళు ఐటీతో పాటు ఇప్పుడు సపోజ్ మన ఇండస్ట్రియల్ ఎస్టేట్కి పోతే అక్కడ లేత్ మిషన్స్, CNC మిషన్స్ ఇవి చాలా ఉంటాయి. ఆ మెకానికల్ ఇండస్ట్రీ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ గురించి ఇప్పుడు ఓనామాలు కూడా రావు. దెన్ హౌ కెన్ బిల్డ్ ఎ న్యూ అప్లికేషన్ విత్ ఏఐ టూల్స్? నాకు ఏఐ బాగా తెలుసు, నేను కంప్యూటర్ బాగా చేస్తానంటే వాళ్ళకి ఉద్యోగం రావండి. ఆ డొమైన్ నాలెడ్జ్ ఉండి ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లంకి ఓ సొల్యూషన్ తయారు చేసే వాళ్ళు ఉంటే, ఇప్పుడు జెన్సన్ హ్వాంగ్ ఒక ఆయన పాడ్కాస్ట్లో చెప్పాడు, ఫ్యూచర్ జాబ్స్ ఇదివరకు ప్రాంప్ట్ ఇంజనీర్స్కి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రిడిక్షన్ ఉండింది. కానీ ఆయన అంటే ప్రాంప్ట్ ఇంజనీర్స్కి రావు, ప్రాబ్లమ్ ఇంజనీర్స్ ఎవరైతే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లంకి ఎట్లా సొల్యూషన్ తీసుకుని రావాలో అలాంటి నాలెడ్జ్ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మనకు ప్రాబ్లం ఐడెంటిఫై చేసే వాళ్ళే లేరు. మనకంతా ఇంతసేపు ఊరికే డిగ్రీలు ప్రింట్ చేసి ఇచ్చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆ మైండ్ సెట్, అరే ఇక్కడ ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లం ఎట్లా ఐడెంటిఫై చేయాలా, ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలా, ఆ దిశలో మన ట్రైనింగ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ లేవండి. ఎంతసేపు ఊరికే డిగ్రీలు అన్నీ ఇచ్చేసి మార్కులు నాకు 99% వచ్చిందని చెప్పి అలాంటి వాళ్ళని తోసేస్తున్నారు. అది వాళ్ళ తప్పు కాదు. మన బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టంలో, పర్టికులర్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో పెను మార్పు, చాలా రిఫార్మ్స్, ఇప్పుడు వచ్చిన రిఫార్మ్స్ సరిపోవండి. ఎందుకంటే ఇది సునామీ ఆఫ్, ఇదివరకు
మన రాజేష్ ఎగ్జాంపుల్ చెప్పాడు బ్యాంక్ ఆటోమేషన్. ఆ ఆటోమేషన్ వెరీ స్మాల్ ఆటోమేషన్స్, కానీ ఇప్పుడు వచ్చే ఆటోమేషన్ అలాంటిది కాదు. ఒక పెద్ద సునామీ వచ్చినప్పుడు ఆ సునామీ చాలామందిని తోసేసుకొని వెళ్ళిపోతుంది. దానికి చాలామంది మరి బలే అవుతారు. మరి ఆ సునామీ వస్తుందని చెప్పేసి మనం ఊరికే కూర్చుంటే లాభం లేదు కదా. ఆ అవకాశాలు అయితే చాలా ఉన్నాయి మురళీకృష్ణ గారు. కానీ మీలాంటి ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా వాళ్ళు కానీ తర్వాత రైట్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మీరు నెక్స్ట్ ప్యానెల్లో కొంతమందిని ఫార్మా సెక్టర్ నుంచి, కొంతమంది లైఫ్ సైన్సెస్ సెక్టర్ నుంచి, కొంతమంది హెల్త్ కేర్ సెక్టర్ నుంచి వాళ్ళు చెప్తారండి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఏఐ ఉపయోగించుకొని వాళ్ళ దాంట్లో ఉన్నాయని. అప్పుడు దానికి అనుగుణంగా మన పిల్లలకి ఆ సబ్జెక్ట్స్ నేర్పిస్తే ఆటోమేటిక్ ఉద్యోగాలు వస్తాయి. అది చేయాలండి. రైట్ అండి. వెంకట సాయి గారు, ఇప్పుడు జాబ్స్ క్రియేట్ చేయాలంటే జయ గారు అన్నట్టు స్టార్టప్స్ పెద్ద ఎత్తున రావాలి. సో ఏ సెగ్మెంట్స్లో అవకాశం ఉంది? ఫుడ్ టెక్ ఆర్ ఫిన్టెక్, అగ్రిటెక్, హెల్త్? మీరు చూసుకుంటే కానీ సార్, ఇప్పుడు మన ఇండియాలో మనం ఐటీ ఎక్కువ మీద ఆధారపడి ఉంటారు, కానీ మీరు ప్రపంచంలో చూసుకుంటే అత్యధిక జాబ్ క్రియేషన్స్ ఏదంటే డిఫెన్స్ సార్. ఇంతకుముందు 2 సంవత్సరాల ముందు ఏదైతే పెంటగాన్ అమెరికా ఉందో, అమెరికా డిఫెన్స్ ఇదే ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసే ఒక సెక్టర్. దాన్ని 2 సంవత్సరాల క్రితం మన ఇండియా ఏదైతే మన ఇండియా డిఫెన్స్ ఉందో, డిఆర్డిఓ కానివ్వండి, బీడీఎల్ కానివ్వండి, హెచ్ఈఎల్ కానివ్వండి, ఇవన్నిటిని క్రాస్ చేసి ఇప్పుడు ఎక్కువ హైయెస్ట్ ఒక సెక్టర్లో జాబ్ క్రియేషన్ చేస్తున్న ఎంప్లాయ్మెంట్ ఉన్న సెక్టర్ ఏదైతే డిఫెన్స్ సెక్టర్. అది మీరు చూసుకుంటే కనుక ఇక స్టార్టప్ ఎకోసిస్టంలో మీరు అంటే మా జర్నీలో చూసుకుంటే కనుక మేము ఒడిస్సాలో ఇటువంటి ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేసినప్పుడు ఒక బిలియన్ శాటిలైట్తో చేశారు. మన జేఏ గారు కూడా దాన్ని లాంచ్ చేయడానికి ప్రత్యక్ష సాక్షి చెప్పాలంటే. ఆ బిలియన్ శాటిలైట్ని ఒక స్టూడెంట్ చేశారు. అదే కాన్సెప్ట్ మురళీకృష్ణ గారు, సారీ టు ఇంటరప్ట్ సాయి. మురళీకృష్ణ గారు, చెప్పండి. ఈ జూనికాన్స్ మేము లాస్ట్ 1 year నుంచి చేస్తున్నామండి. చాలా మంది రూరల్ ఏరియాస్ నుంచి కొత్త ఐడియాస్, అందులో ఏది టెక్నాలజీ ఐటీ ఏం లేవండి, అన్నీ నాన్ ఐటీ. అగ్రికల్చర్లో ఉన్నాయి, లేకుంటే ఇది ఆటోమేషన్, ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఐటీ వాళ్ళు మేబీ 5% ఆఫ్ ది జూనికార్న్ వచ్చిన కిడ్స్ హూ గాట్ సెలెక్టెడ్, లెస్ దాన్ 5% అండి. మిగతావన్నీ వర్టికల్ సెక్టర్లో ఉండే. ఈ మధ్య కాకినాడ నుంచి 4 అమ్మాయిలు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ అండి. వాళ్ళు దే ఇన్ మెకానికల్లో, సివిల్ దేంట్లో ఉన్నారు మరి తెలీదు, కానీ వాళ్ళు ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి రైతులు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళంతా ఈ అరటి ఎక్కువ పండించే వాళ్ళు ఉన్నారంట. అరటి క్రాప్ అయిపోయిన తర్వాత అవన్నీ అక్కడ పడేస్తున్నారు. అది తీసేదానికి కూడా వాళ్ళు ఓపిక లేదు, తర్వాత ఎక్స్పెండిచర్. అమ్మాయిలు అది ప్రాబ్లంగా తీసుకొని ఆ అరటి బోధలను తీసుకొని దాంట్లో మధ్యలో ఉన్న వైట్ షూట్ దాన్ని తీసుకొని చాక్లెట్స్ తయారు చేశారు, ఎడిబుల్ చాక్లెట్స్. తర్వాత ఈవెన్ డయాబెటిక్ పేషెంట్లు కూడా ఆ చాక్లెట్ తినొచ్చు అని చెప్పి ఆ 4 అమ్మాయిలు ఆ చాక్లెట్స్ తీసుకొని దుబాయ్కి వచ్చారు. దుబాయ్కి వచ్చి ఆ ఎగ్జిబిషన్ చూసిన తర్వాత ఒక పెద్ద చాక్లెట్ కంపెనీ ఇమ్మీడియట్గా ఈస్ టేకెన్ అ డెసిషన్ టు అక్వైర్ దట్ కంపెనీ. వాళ్ళకేమో మరి అదేమి ఐటీ ఏఐ లేదు, టెక్నాలజీ లేదు, ఏం లేదు. అట్లా మన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్, ఇండియాలో ఉన్నంత ప్రాబ్లమ్స్ మిగతా చోట్ల ఉండవండి. ప్రతి చోట ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఎట్లా ఐడెంటిఫై చేయాలా, ఎట్లా దానికి సొల్యూషన్ కనుక్కుంటే వాళ్ళకి లక్షణంగా స్టార్టప్స్ వస్తాయి, ఉద్యోగాలు కూడా వస్తాయండి. ఆ రకమైన ట్రైనింగు, ఆ రకమైన ఎడ్యుకేషను మన ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొని రావాలండి. అది లేదు ఇప్పుడు. సాయి గారు కంటే సార్, ఇప్పుడు జయ గారు చెప్పినట్టు కదా సార్, నేను ఎందుకు ఆ శాటిలైట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చానంటే, ఇప్పుడు లాస్ట్ మన బడ్జెట్ ఏదైతే ఉందో పార్లమెంట్లో 1500 కోట్లు ప్రిసిడియస్ శాటిలైట్స్ అని దాని మీద బడ్జెట్ ఎలాగో చేశారు సార్. అంటే రక్షణ రంగంలో మన భారతదేశంలో మీరు చూసుకుంటే కనుక డ్రోన్స్ కానివ్వండి, డ్రోన్స్ స్టార్టప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, స్టూడెంట్స్ నుంచి వస్తున్నాయి, అండ్ కాలేజెస్ నుంచి వస్తున్నాయి, యూనివర్సిటీస్ నుంచి వస్తున్నాయి. డ్రోన్స్ కానివ్వండి, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది సార్. ఇప్పుడు యుద్ధంలో మీకు తెలిసిందే, ఇరాన్కి నేవీ లేదు, నేవీని మేము క్లోజ్ చేసాము, ఎయిర్ ఫోర్స్ని క్లోజ్ చేసాము. ఎలా ఇరాన్ సర్వే అవుతుంది? డ్రోన్స్తో అవుతుంది. అదొకటి. ఎయిర్ డిఫెన్సెస్లో కానివ్వండి, దాని తర్వాత ఇప్పుడు ఏదైతే క్వాంటమ్ మెకానిజం, ఏదైతే క్వాంటమ్ సిస్టమ్స్ అన్నారు, ఇండియా క్వాంటమ్ ఒక మిషన్ అండ్ బయోఫార్మా మిషన్, అంటే సెమీ కండక్టర్ సార్. మీరు చూసుకుంటే కనుక ఇండియాలో అతిపెద్ద ఆపర్చునిటీ ఏంటంటే నెక్స్ట్ కూడా ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఎందుకు ఖర్చు చేస్తుందంటే, మీరు చూసుకుంటే కనుక తైవాన్ ఇప్పుడు ఏదైతే అతి చిన్న దేశం ఏదైతే ఉందో, దాదాపు 60% ఆఫ్ సెమీ కండక్టర్స్ అన్నీ కూడా తైవాన్ నుంచి వస్తుంది. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ముందు ప్రాసెసింగ్ అవ్వాలంటే దానికి చిప్స్ కావాలి, జీపీయూస్ కావాలి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. వాటన్నిటిని మేకింగ్ చేసేదే ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. అండ్ మీరు చూసుకుంటే కనుక సార్, జాన్సన్ గారు మీరు అన్నారు
జాన్సన్ గారు ఏమన్నారంటే రీసెంట్గా, ఇప్పుడు మన జే గారు మాట్లాడారు, వీళ్ళు కూడా మాట్లాడారు, ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఒక ఆన్లైన్లో అనుకోండి, మన చాట్ జీపీటీ కానివ్వండి, క్లౌడ్ కానీ ఏంటంటే యాప్స్ టూల్స్ జరుగుతుంది. భవిష్యత్తులో రాబోతున్న ఏఐ ఏంటంటే ఫిజికల్ ఏఐ. ఫిజికల్ ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమనాయిడ్ ఇంటెలిజెన్స్. దానికి తగ్గట్టుగా మనం ఏదైతే ఒక సాఫ్ట్వేర్ కాకుండా హార్డ్వేర్కి ఐఓటీ లాంటి వాటిని కూడా మనం స్టూడెంట్స్కి ఈ నాలెడ్జ్ ఇస్తే కనుక డిఫెన్స్లోని అండ్ ఈ ఐఓటీ రాబోతున్న ఫ్యూచర్ ఫిజికల్ ఏఐ ఏదైతే ఉందో దానికి మనం సంసిద్ధంగా ఉంటే ఆ రేస్లో కూడా మనం ముందుకు వెళ్ళడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా మనం చూడడానికి స్టూడెంట్స్లో అటువంటి స్కిల్స్ని ఐఓటీ, రోబోటిక్స్ కానీ, డిఫెన్స్ కానివ్వండి, ఈ బెలూన్ శాటిలైట్స్ కానివ్వండి, బయోఫార్మా కానివ్వండి, రూరల్లో ఏదైతే స్టూడెంట్స్లో మన ఇండియాకి సంపద ఏంటంటే అతిపెద్ద సంపద ఏంటంటే స్టూడెంట్స్లో ఉన్న ఆ మేధోశక్తి. ఆ మేధోశక్తి ఏదైతే రూరల్లో ఉన్నారో ఆ రూరల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి దాని మీద ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్తేనే మనం ఇక్కడ జాబ్ క్రియేషన్ చేయొచ్చు సార్, పెద్ద జాబ్ క్రియేషన్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. రైట్ అండి. బిపిన్ గారు, సార్ ఈ జాబ్ లాసెస్, హ్యూజ్ జాబ్ లాసెస్, దానికోసం బ్లూ కాలర్ జాబ్స్ మీద ఏమైనా దృష్టి పెట్టాలంటారా? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని స్ట్రెంగ్తన్ చేయాలంటారా? అబ్సల్యూట్ తప్పనిసరిగా చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను ఇందాక అన్నట్లు మనకి జీడిపి కాంట్రిబ్యూషన్ ఐటీ ఇండస్ట్రీ ఎంత అండి? 10% కూడా లేదు ఇవాళ రోజు ఇండియా తీసుకుంటే. మీరు ప్రపంచం అంతా తీసుకుంటే కూడా 15% కూడా ఉండదు. సో డెఫినెట్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజికల్ గూడ్స్ లేకుండా ఎంతసేపు ఐటీతో బతకలేం కదా. మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ అండ్ బెవరేజెస్, అగ్రికల్చరు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సెక్టర్స్. అవి బాగా నెగ్లెక్ట్ అయిపోయినాయి. సో తప్పనిసరిగా చూడాలి. ఇంకొక మాట అండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. స్టీమ్ ఇంజిన్ కనుక్కున్న తర్వాత యూకేలో ఫస్ట్ స్టార్ట్ అయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అది ఫస్ట్ ఎక్కడ టెక్స్టైల్స్ మిల్స్ స్టార్ట్ అయింది. సో ఆ టైంలో ఏంటంటే ఒక టైంలో ఒక టెక్స్టైల్స్ దీంట్లో వీవింగ్ లో వీటిలో మారినప్పుడు అక్కడ సెబటాజ్ చేశారు, మెషిన్స్ ఎరగొట్టేశారు, కొన్ని చోట్ల ఏమంటారు మన కాల్ చేశారు, ఏది వర్కర్లు వీళ్ళంతా కలిసి. వాళ్ళ భయంతో ఏదో అయిపోతుంది, మనం ఏమైపోతుంది. కానీ మీరు ఆ రోజు నుంచి ఈరోజు తీసుకుంటే టెక్నాలజీ షిఫ్ట్ వల్ల ఆ సేమ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఒక 100 రెట్లు 1000 రెట్లు పెరిగినాయి. అలాగే మీరు తీసుకుంటే గత 200 సంవత్సరాలు తీసుకుంటే హ్యూమన్ హిస్టరీలో ప్రతిసారి టెక్నాలజీ షిఫ్ట్ అయినప్పుడు నెట్ న్యూ జాబ్స్ అంటాం. అంటే ఉన్న కరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది ఉద్యోగాలు పోతాయి. కానీ నెట్ న్యూ జాబ్స్ ప్రతిసారి కూడా హ్యూమన్ హిస్టరీ ఎక్కువే క్రియేట్ అయింది, ఎప్పుడు తగ్గింది లేదు. అంటే నాకు తెలిసి ఒక టెక్నాలజీ షిఫ్ట్ వచ్చాక ఓవరాల్ ప్రపంచంలో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, తర్వాత అన్ని ఉద్యోగాలు తగ్గినాయి అనేది ఎక్కడ హిస్టారికల్ ప్రూఫ్ లేదు. కాకపోతే ఏంటంటే అది ఎప్పుడు కూడా రేపు అవుతుంది. ఇవాళ ఉద్యోగం పోయిన పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇవాళ ఉద్యోగం పోయిన వాడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఎలాగ మనం ప్రిపేర్ అవ్వాలి, రేపు పొద్దున్న నెక్స్ట్ స్కిల్స్ ఏంటి. అండ్ మీరు అన్నట్లు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇవన్నీ కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే అక్కడంతా కూడా చాలా రిక్వైర్మెంట్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఒక ఆర్టికల్ చదువుతున్నాను ఫోర్బ్స్లో. ఆర్టికల్లో వాళ్ళు ఏమంటున్నారంటే ఒక సైడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్, ప్రోగ్రామింగ్ జాబ్స్ తగ్గుతాయి, కానీ విపరీతమైన డిమాండ్ వస్తుంది. ఎక్కడ మనకి డేటా సెంటర్స్ కట్టాలి. ఇప్పుడు ఇంకా పెరగాలంటే ఏంటి, యూ నీడ్ లాట్ ఆఫ్ డేటా సెంటర్స్. డేటా సెంటర్ కట్టాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదేం గాల్లో కట్టాం కదా. దానికి ప్లంబర్ కావాలి, దానికి ఎలక్ట్రీషియన్ కావాలి, సివిల్ మెకానికల్, సివిల్ వీళ్ళంతా కావచ్చు. సో అలాంటివి డెఫినెట్గా పెరుగుతాయండి. ఇంకొక పాయింట్ చెప్తాను ఏంటంటే ఇవాళ రోజు మీరు ఓపెన్ ఏఐ తీసుకోండి, ఆంథ్రోపిక్ తీసుకోండి, మిస్ట్రల్ తీసుకోండి, ఎనీ కోర్ ఏఐ కంపెనీ మీరు తీసుకుంటే ఆల్ ఆఫ్ దెమ్ ప్రతి ఒక్కళ్ళు కూడా విపరీతమైన లాసెస్లో ఉన్నారు. ఎందుకు అంటే ఇవాళ రోజు నేను ఒక ఏఐ టూల్ వాడుతున్నాను అనుకోండి, నేను కొంత పేమెంట్ చేస్తున్నాను. నేను లెటర్సే ఒక 100 రూపాయలు పే చేశాను అనుకోండి టోకన్స్ యూజ్ చేయడానికి. 100 రూపాయలు నాకు రిజల్ట్ వచ్చింది, బాగానే ఉంది, నేను హ్యాపీ. కానీ ఆ కంపెనీ వాళ్ళు నాకు 100 రూపాయలు నేను స్పెండ్ చేసినానికి వాళ్ళు ఇచ్చే రిజల్ట్కి వాళ్ళకి దరిదాపు 500-1000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో రైట్ నౌ ఏంటంటే వీళ్ళంతా కూడా డెలివరింగ్ ఆర్టిఫిషియల్ ఆన్ సబ్సిడీ బేసిస్. అది ఎక్కువ రోజులు నడవదు. కరెక్ట్. సో అది ఎక్కువ రోజులు నడవదంటే ఏంటి, ఫ్యూచర్లో వీల్ హ్యావ్ టు స్టార్ట్ పేయింగ్ ఫర్ ద సర్వీస్. నోబడీ విల్ సబ్సిడైజ్ ఇట్. అది పేయింగ్ ఫర్ ద సర్వీస్ ఉన్నప్పుడు సడన్గా దెన్ పీపుల్ విల్ రియలైజ్ అండ్ సార్, ఓహో ఇవాళ రోజు నాకు బీపీఓ జాబ్ ఉంది, కాల్ సెంటర్ జాబ్ ఉంది. ఇవాళ రోజు కాల్ సెంటర్ ఉద్యోగం తీసుకుంటే ఇండియాలో మీరు ఒక నిమిషం ఆలోచించండి. మీరు కాల్ సెంటర్ ఉద్యోగం తీసుకుంటే నా కాస్ట్ ఆఫ్ మనిషి కాస్ట్ ఎంత, మేబీ $2. అంటే ఏంటి, $2 అంటే ఒక 180 గంటలు లెక్కేసుకుంటే $360 అంటే అటు ఇటుగా 25,000.
ఇవాళ రోజున ఏంటి, మనం $2 మనం పెట్టే బదులు మనం టోకెన్స్ అంటున్నాం. రేపు పొద్దున టోకెన్స్ యాక్చువల్గా ఛార్జ్ చేయడం మొదలెట్టే రోజున అది మేబీ $3 అవ్వచ్చు. ఆ రోజున పీపుల్ స్టార్ట్ థింకింగ్, ఓహో నాకు నిజంగా ఏ అవసరమా. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ప్రపంచం అంతా కూడా అదొక యూఫోరియా, అదొక ఉత్సాహంలో వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి, నాకు ఎక్కడ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వస్తుంది అనేది ఇంకా పూర్తిగా స్టడీ అవ్వట్లేదు. ఎందుకంటే వీఆర్ గెటింగ్ ఏ సబ్సిడైజ్డ్. ఆ సబ్సిడీ పోయి రియల్ కాస్ట్ పే చేయడం మొదలెట్టిన రోజున దెన్ క్లారిటీ వస్తుంది ఎక్కడ మనం హ్యూమన్ బీయింగ్ ఇస్ మోర్ అంటే చీపర్ అనే ఓకే ఆ పదం వాడతానండి, నాట్ ఇన్సల్టింగ్, బట్ ఎక్కడైతే ఒక మనిషి చేసే ఉద్యోగం మనిషి తక్కువ కాస్ట్ చేయగలుగుతాడో అక్కడ అనవసరం. సో ఇవన్నీ కూడా క్లారిటీ రావడానికి ఇంకో సంవత్సరం పట్టొచ్చు, లేదా 2 ఏళ్ళు పట్టద్దు, నాకు తెలీదు. బట్ ఇవాళ రోజున ఆన్సర్ల కంటే క్వశ్చన్లు ఎక్కువ ఉన్నాయండి ప్రపంచంలో. అది అవును, రైట్ అండి, రైట్. రాజేష్ గారు, ఈ మాస్ లే ఆఫ్స్ మరి కొంతకాలం కొనసాగే అవకాశం ఉందంటారా? ఓకే, నా వ్యూ చెప్తాను. సో ఐ టెల్ యూ ఫ్రమ్ ఏ స్టార్టప్స్ పర్స్పెక్టివ్ ఏమవుతుంది ఇండస్ట్రీలో. లాస్ట్ 2 years నుంచి వీఆర్ వెరీ ఫోకస్డ్ ఇన్ స్టార్టప్స్ ఏరియా, మా ఆర్గనైజేషన్, టై ఆర్గనైజేషన్, అండ్ ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ హ్యావ్ ఏ ఐటీ కంపెనీ కూడా వేర్ వీ డూ సర్వీసెస్ ఫర్ US క్లయింట్స్కి. ఇప్పుడు స్టార్టప్స్లో ఏమవుతున్నాయంటే, యూ టేక్ ఎనీ స్టార్టప్ ఏమవుతుంది, డీప్ టెక్ స్టార్టప్స్ కాకుండా బిజినెస్ ఇన్నోవేషన్ అవుతుంది. బిజినెస్ ఇన్నోవేషన్ అంటే ఒక బిజినెస్ ఒక పద్ధతిలో చేస్తున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ చైన్ రన్ చేస్తున్నాం, కాఫీ చైన్స్ ఉన్నాయి. కాఫీ చైన్స్ కాకుండా కొత్త ఏం తీసుకురావచ్చు, కొత్త ఇన్నోవేషన్ ఏం చేయొచ్చు అనే ఇది ప్రాసెస్లో ఎట్లా చేయొచ్చు, ఆర్ ఈవెన్ మాన్యువల్గా కాకుండా ఒక రోబోట్ యూజ్ చేసి కాఫీని ఎట్లా సర్వ్ చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్లో వెళ్తున్నాయి. కానీ మనం చూసేది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎట్లా ఉందంటే, ఒక రోబోట్ని పెట్టి మనం కాఫీ సర్వ్ చేస్తుంటే సర్వ్ చేసే ఉద్యోగం పోతుంది కదా అన్నారు. కానీ ఆ రోబోట్ పెట్టి సర్వ్ చేయడం వల్ల 5 డిఫరెంట్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఫిట్ చేసేవాడు రావాలి, ఏఐ సొల్యూషనింగ్ ఇచ్చేవాడు రావాలి, ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు రావాలి. సో కొత్త న్యూ నెట్, ఇందాక బిపిన్ అన్నట్టుగా నెట్ న్యూ జాబ్ క్రియేషన్ ఇస్ ఫండమెంటలీ హై. మనం మన విజన్ని ఇప్పుడు ఏమి పోతున్నాయి అనే దానికన్నా వాట్ వీ షుడ్ డూ ఆర్ హౌ వీ క్యాన్ కౌంటర్ ప్రొడక్ట్, అంటే మనం ఎట్లా ఈ సునామీ వచ్చేదాన్ని మనం ఎట్లా అడ్రస్ చేయొచ్చు, స్ట్రక్చర్డ్గా ఎట్లా అడ్రస్ చేయొచ్చు. మనకి టైం ఉంది, ఈ రోజు వరి అవ్వాల్సిన విషయం లేదు. అండ్ దెన్ ఇప్పుడు లే ఆఫ్స్ కూడా ఉన్నాయి, ఓన్లీ నాట్ బికాస్ ఆఫ్ జస్ట్ ఏఐ నా ఒపీనియన్లో, బికాస్ స్ట్రక్చరల్గా కంపెనీస్లోనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఇవన్నీ వీళ్ళు ట్రైన్ చేయటం వల్ల మూవ్ చేసి కొత్త సిస్టమ్ని తీసుకురావటం అనేది వాళ్ళకి చాలా ఈజీ కాబట్టి పెద్ద దీంట్లో నడుస్తుంది. బట్ చిన్న కంపెనీస్లో అట్లా చేయరండి. చిన్న కంపెనీస్కి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దే ఆర్ ఫోర్స్ టు ట్రైన్ దేర్ ఓన్ పీపుల్. ఎందుకంటే డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది, ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉంటుంది, క్లయింట్ నాలెడ్జ్ ఉంటుంది. దీన్ని వీళ్ళు పోగొట్టుకోరు. కొత్త వాళ్ళని ఏ సొల్యూషన్ చేయగలిగే వాళ్ళని తీసుకొచ్చి 10 మంది జాబ్ చేసేవాళ్ళు ఒకరిని తీసుకొచ్చి 10 మంది తీసేద్దామనే మైండ్ సెట్ మిడ్ సైజ్ కంపెనీస్కి అట్లా ఉండవు. మిడ్ సైజ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ప్రస్తుతం దే ఆర్ 2 months 3 months ఇన్వెస్ట్ చేస్తున్నాయి వాళ్ళ ఉన్న అంటే సర్వీసెస్ కంపెనీ, ప్యూర్లీ టెక్నికల్ సర్వీసెస్ కంపెనీస్లో వాళ్ళ ఉన్న మ్యాన్ పవర్ని ఎట్లా రీస్కిల్ చేయొచ్చు, కొత్త టూల్స్ ఎట్లా ఇవ్వచ్చు అనేది రీస్కిల్ చేస్తున్నాయి అని ప్రిపేర్ చేస్తున్నాయి. ప్లస్ క్లయింట్స్ కూడా యూఎస్లో కూడా ఏమవుతుందంటే, lot of clients, because of this content generation, because of this expansion of online media and all, lot of data is coming, business knowledge is coming from various systems nunchi. So various systems nunchi vachina business knowledge ni fundamental ga analyze chesi business leaders ki filter chesi ivvali ante ee computing power kavali, vere alternative ledu. So they are forcing not only them but also service companies in India to reskill ourselves to understand how AI tools use chesi data engineering etla cheyochu, AI understand cheskuni functional knowledge etla develop chesukovachu anedi fundamental ga avutunayi. So మనం ఎక్కువగా వరి అవ్వాల్సిన విషయం లేదు, బట్ అప్రమత్తతగా అయితే ఉండాలి తప్పకుండా. రైట్ సార్. జయ గారు, ఇప్పుడు ఈ మాస్ లే ఆఫ్స్ గురించి అటు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్లో కావచ్చు, వాళ్ళ పేరెంట్స్లో, అట్లాగే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ చాలా ఆందోళన అయితే చెందుతున్నారు. మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? సార్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఇదివరకు పోర్టల్ ప్లేయర్లో పనిచేసిన అతను ఒక మిడ్ సైజ్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్లో హీ వాజ్ ఇన్ సీనియర్ పొజిషన్. ఆ కంపెనీని తర్వాత ఒక $multi-billion కంపెనీ, అమెరికన్ కంపెనీ అక్వైర్ చేసింది. ఆ అబ్బాయి ఇంకా స్టిల్గా అందులోనే పని చేస్తున్నాడు. మొన్న నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నాడు, సార్ మాకంతా టార్గెట్స్ ఇచ్చారు సార్ వీళ్ళు, మీ దాంట్లో ఎంతమందిని ఆటోమేషన్ తీసుకొచ్చి హౌ మెనీ పీపుల్ యూ కెన్ రెడ్యూస్, అందరికీ టార్గెట్. అసలు నా ఉద్యోగమే
ఉంటుందో లేదో నాకు అనుమానంగా ఉంది సార్. మీకు ముందే ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ నాకు ఉద్యోగం పోతే మీరు ఎక్కడ నాకు వేరే ఉద్యోగం చూసి పెట్టాలా, అందుకనే ఐ వాంట్ టు రియలీ నీడ్ యువర్ హెల్ప్ సార్ అని. దో హీజ్ ఎన్ సీనియర్ పొజిషన్, వాళ్ళు టార్గెట్స్ ఇచ్చేసారండి ఆల్ మేనేజర్స్కి వాళ్ళందరికీ కూడా. హౌ యూ కెన్ బ్రింగ్ ఇన్ ఆటోమేషన్, హౌ మెనీ పీపుల్ యూఆర్ గోయింగ్ టు. ఇది హైదరాబాద్లో ఉన్న కంపెనీ, దే ఆర్ థింకింగ్ లైక్ దట్. సో కొన్ని ఇన్నోవేటబుల్ మురళీకృష్ణ గారు. అందుకనే నా సజెషన్ టు ఆల్ ది పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు వాచ్ దిస్ ప్రోగ్రామ్, పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఈ కాంప్లెక్స్ సిచ్యువేషను ఏ విధంగా అయితే తయారవుతుందో దానికి అనుగుణంగా మనము ఎలాంటి నాలెడ్జ్ ఉంటే మనకు ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఇది కంటిన్యూస్ లెర్నింగ్ అండి. ఏదో నాకు డిగ్రీ వచ్చేస్తుంది, ఉద్యోగం వచ్చేస్తుంది, దాని తర్వాత అది కుదరదండి. వాళ్ళు ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ మినిట్ దే హ్యావ్ టు లెర్న్ సంథింగ్ న్యూ అండ్ యూ షుడ్ బి రిలవెంట్ ఫర్ ది ఇండస్ట్రీ. వాళ్ళు అట్లా రిలవెంట్ లేనప్పుడు ఉద్యోగం పోతుంది. సో దానికి అనుగుణంగా మన వాళ్ళు చాలామంది ఇంకా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. నాకు క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చేసింది, ఒక పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ వచ్చేస్తుంది, ఇంకా ఆ పాత మాయలో ఉన్నారండి. ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే అసలు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఇందాక సాయి చెప్పినట్లు చాలామందికి ఆఫర్లు ఇస్తున్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ ఐ మీన్ ఇంప్లిమెంటింగ్ దోస్ ఆఫర్స్, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ రాబో సిచ్యువేషను, ఈ కాంప్లెక్సిటీస్ పెరుగుతాయి కానీ తగ్గవు. ఈ సిచ్యువేషన్లో మనము పిల్లలకి మనం చెప్పాల్సింది ఏంటంటే దే హ్యావ్ టు లెర్న్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ టు నాట్ ఓన్లీ గెట్ ఎ జాబ్ అండ్ బీ ఇన్ ద జాబ్ ఫర్ అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్. వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత 6 నెలల్లో ఉద్యోగం పోవచ్చు, దాని తర్వాత ఇంకో ఉద్యోగం రాకపోతే వాడి పరిస్థితి ఏంటి? ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దే హ్యావ్ టు కంటిన్యూస్లీ లెర్న్ సంథింగ్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ సీ దట్ హౌ యూ కెన్ బి రిలవెంట్. వాళ్ళ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆటోమేషన్ జరుగుతుంది, కొత్త టెక్నాలజీ నేర్చుకొని యూ కెన్ గో ప్రొవైడ్ సొల్యూషన్. నా దగ్గర కొంచెం న్యూ ఐడియా ఉంది సార్, ఇది చేసేదానికి మన దగ్గర అవకాశం ఉందని. అట్లా దే హ్యావ్ టు థింక్ లైక్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్. ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏదో స్టార్టప్ పెట్టేసి $1 బిలియన్ అయ్యేది కాదు. ఆ స్పిరిట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రతి ఎంప్లాయీకి ఉండాలా. ఆ స్పిరిట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంటే దెన్ కంపెనీ వాళ్ళకి పోయేసి మన దగ్గర చేస్తున్నది ఇట్లా కాదు, ఇలాంటిది ఏదైనా తీసుకొస్తే ప్రాబ్లీ అవర్ ప్రోడక్ట్స్ విల్ బి సోల్డ్ బెటర్ ఇన్ ది మార్కెట్. ఇట్లా ఆ ఇన్నోవేటివ్ ఐడియాను, ఇన్నోవేటివ్ థింకింగు, ఆ స్పిరిట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇది మన పిల్లలకు నేర్పించాలండి. అది నేర్పిస్తే ఈరోజు ఈ టెక్నాలజీ, రేపు ఇంకో టెక్నాలజీ వస్తుంది, తర్వాత ఎల్లుండి ఇంకో టెక్నాలజీ రావచ్చు. ఈ టెక్నాలజీ మార్పులు వస్తూనే ఉంటాయి. దిస్ ఈజ్ ద వరల్డ్, వీ కెనాట్ చేంజ్ దట్. కానీ దానికి అనుగుణంగా మనకు ఆ పిల్లలకి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏంటి, హౌ టు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్, ఇవి నేర్పించాలండి. ఇవి నేర్పిస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో పాల్గొన్నందుకు మీ వాల్యుబుల్ ఇన్సైట్స్ అందించారు ప్యానెల్ ప్రతినిధులంతా. ఇది ఇవాల్టి బిజినెస్ పల్స్. చూస్తూనే ఉండండి HM TV.